దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. చదువుకున్న మీరు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. కనికరించండి ప్రభువా. నీ కృపచేత మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము మీరు చాటును దాచి ఉంచిన లోచైన నూతనమైన అతి శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షతలు మర్మములతో పరిశుద్ధాత్మ బలముగా జొప్పించబడి సర్వ సంపూర్ణ సత్యము మిళితము చేయబడినటువంటి ఈ శ్రేష్టమైన ఉపదేశాన్ని ఈ లేఖనము చాటు నుంచి బయటకు తెచ్చి మీ దాసుడు నోట ఉంచండి. మీ దాసుడు నోటిని మీ నోటి కూరగా మార్చి మీ దాసునికి బలమైన నీ వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతంలోంచి మీరు కనబడుతూ మీరే నాతో, మాతో, మా అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడ హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, నీతో పాటు మనస్సును నేర్చుకునే శుభగుణ లక్షణము, నిత్యత్వము చేరు పర్యంతం వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ నీవు కోరుకున్న నీవు కలలుగైనటువంటి శిష్యులైన సేవక గణముగా ఆయా రీతులుగా నీ చిత్తంలో పిలువబడిన ఆ పిలుపు, నువ్వు నిర్ణయించినటువంటి సంకల్పం చొప్పున నిర్ణయించినటువంటి ఆ వ్యక్తిగత పిలుపు ప్రకారం ప్రభువా మేము సిద్ధపడి గొప్ప సేవ చేసి బడా మంచి దాసుడా, మంచి దాసురాలని నీ చేత క్రీస్తు న్యాయపీఠం మీదట మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకున్నట్లు, అంతకంటే ముందు నీ క్రీస్తు న్యాయపీఠం మీదట సంపూర్ణులుగా మేము కనబడినట్లు, నీ చేత ఎదుగొచ్చండి ఆ గుర్తింపు పొందిన తర్వాత నిత్యత్వంలో ప్రవేశించి నీతో కలిసి యుగ యుగాలు నీ పాద సన్నిధిలో ఆరాధిస్తూ అత్యున్నత సింహాసనం మీద వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో మేము నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నువ్వు మహింపరుచుకునే భాగ్యం మాకు కలుగునట్లు ప్రభువా, నీ ఉపదేశాన్ని వెలువడ చేసి మమ్మల్ని బలపరిచి నీవే చూడండి, నడిపించండి అయ్యా. మా చేయి పట్టుకొని నీ ఆత్మ సహాయం ద్వారా నీ కృపను అనుగ్రహించి అది నువ్వు మాత్రమే చేయగలవు. సహాయం చేయండి అయ్యా. నీ పాదాలు పట్టుకుని ఉన్నాం ప్రభువా. మాకు అవసరమైన వర్తమానము దయచేయి. ఈ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నాం. అడ్డుగా నిలిచిన దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులైన అవి చిల్లంగి బాలమని చాదబడి క్షుద్రపురికి ఇతర మంత్ర ప్రయోగాలైన విగ్రహాలు ఎదుట సంబంధించిన మంత్ర ప్రయోగాలు, హోమాలు, చండీ యాగాలు, మహాచండీ, వాటిలో కూడా ఇంకా ప్రమాదకరం. ఏవి జరిగినా జరుగుతున్న మీ చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనలైనా, అవి ఉపవాస ప్రార్థనలైనా, గుంపులుగా కూర్చొని కాన్ఫరెన్స్ జూమ్లో ఇలా రకరకాలుగా అవన్నీ కూడా నీ స్వాధీనం తీసుకో. వీటన్నిటిని యేసునామమున 2 సమూయేలు 15:37 ప్రకారం యేసునామమున చెడగొట్టి అవి శాశ్వతం నాకు మాకు దేవులుగా మార్చమని నీ చిత్తానికి వ్యతిరేకంగా వాటిని ప్రభువాన్ని బంధిస్తూ రాధ పాతాళంలో మూలగేసి తొక్కిపడుతున్న యేసునామములో నా ప్రభువా, మా ప్రభువా కనికరించని సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న వారి చుట్టూరు, నా చుట్టూరు, మా చుట్టూరు, మేమున్న గృహాలు, ఈ కాలనీ పట్టణం సమస్తము చుట్టూరు
అయ్యా నీ శిలువ రక్తపు కంచెను రక్షణ ప్రాకం అగ్ని ప్రాకం చుట్టూ కంచగలవు. నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్యం చుట్టూ కావులు ఉంచు. నీ కనుదృష్టి ముఖం తేజమునులు సన్నిధికాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచే. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మును గాక. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించగ్ని ప్రభావం జ్ఞాపకం చేయడం సమస్తం నుంచి బయలు వెళ్ళును గాక. యెషయా 57:16 ప్రకారం నీ చేతులను జ్ఞాపకం చేయడం సమస్తం దాచిపెట్టబడును గాక. జకరియా గ్రంథం 2:5 ప్రకారం జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నీవే అగ్ని ప్రాకారమై నిలుచుదు గాక. సహాయం వచ్చి మాతో కూడా మీరు ఉండండి ప్రభు, మాకు బోధించదు. అయ్యా నీ పక్షం వహించిన బలహీన ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ కృపచేతను జ్ఞాపకం చేసుకొని నా సమస్త అవిధేయతలు అతిక్రమ దోషాలు పాప దోషాలు ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకుంటున్నాను. నీవు నాలో కోరుకున్న పరిశుద్ధత నాలో కలుగునట్లుగా నీ శిలువ రక్తంతో నాలో ప్రతి అణువును కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మతో నింపు. నీ అగ్నిలో పరిశుద్ధాత్మ అగ్నిలో పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ జలు నా నెత్తిమింకును గొప్పగా ఉంచు. నీ శుద్ధ జలు నాపై కుమ్మరించి ఆనంద తైలాభిషేకం నా నెత్తిమింకును గొప్పగా ఉంచు. నేను బలహీన నీ కృప మీద ఆధారపడుతున్నాను, నీ మీద అనుకున్నాను ప్రభు, నాకు సహాయం చేయి. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచి. మత్తయి 10:1 7, 8 20 ప్రకారం నీ కృప నాకు దయచి. యెషయా 57:16 ప్రకారం నీ కృప నాకు దయచి. అపోస్తలుల కార్యం 4:27, 29, 30 ప్రకారం నీ కృప నాకు దయచి. హెస్కేలు గ్రంథం 2:1, ప్రకారం నీ కృప నాకు మాకు అందరికీ దయచి. నీ మాటలు వినకుండా డిస్టర్బ్ చేయాలని చూస్తున్న దుష్టుడు వాడి యొక్క ఆగడాలు చీకటందుకు శక్తులను వేస్తున్నాము. వాటి ప్రభావాన్ని బంధిస్తూ వాటి చేత ప్రేరేపించబడుతున్న వ్యక్తులు, పసిబిడ్డలు, పెద్దలు కూడా నీ స్వాధీనం తీసుకోమని బతిమలాడు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీ బిడ్డలు ప్రశాంతముగా నీ చిత్త ప్రకారం వాక్యం నిన్ను మహింపరచున్నట్లుగా సహాయం చేయాలి. ఆ నీ బలమైన సన్నిధి ఎవరు సమీపించరని తేజస్సులో ఉన్నటువంటి ఆ బలమైన నీ సన్నిధి మహిమ తేజస్సు ప్రభావం నీ మహాపునరుత్థాన శక్తి ఆ ప్రభావం మా మధ్యలో వేస్తున్నాము ఉండును గాక. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారందరితో కూడా నిశ్చితమైతే ఉండును గాక వేస్తున్నాము. నీ గొప్ప కార్యాలు జరిగించును మాత్రం మహిమ పొందుతాను. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్యను తనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుతాం. నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని అందరినీ కృపాహస్తాలకు అప్పచెప్పుకోండి. యేసయ్య నామములను ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు సమకూడిన శబ్దంతరాల ద్వారా వింటున్నా, ఒకవేళ దూర ప్రాంతం నుంచి ఇక్కడ సమీపంగా ఉన్న వారికి సెల్ ఫోన్ ద్వారా దేవుని ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. చదువుకున్న వాక్యములో ప్రారంభంలో ఒక మాట కనపడుతుంది, గనుక. అంటే గనుక గాని, అయినను, అయితే, కానీ, గాని, ఏం, ఎలా, ఏమిటి, ఇలాంటి మాటలు తగిలిన కాడల్లా ఖచ్చితంగా అక్కడేదో విప్లవాత్మకమైనటువంటి ఒక సందేశం ఉన్నదని, ఆ సందేశాన్ని నువ్వు పసిగట్టాలన్నా, దాన్ని బయటకు తవ్వుకొని తెచ్చుకొని నువ్వు ఆకలింపు చేసుకోవాలన్నా ఒక 2 అడుగులు ఎనిక్కేయాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, నాకు ఈ సెంటెన్స్లో ఈ మాట అర్థం కావట్లేదు, ఈ మాట అర్థం కావట్లేదు, ఈ మాట అర్థం కావట్లేదని ఆడే కూర్చొని ప్రభువును బతిమలాడుతూ ప్రార్థనలో ఉంటారు. నేను చెప్పనా, ఓ 2 వాక్యాలు పైకి 2 వాక్యాలు కిందికి చదివి చూస్తే ఆ మధ్యలో ఉన్న ఆ సెంటెన్స్, ఆ లేఖనం అర్థమైపోద్ది. అప్పటికి కూడా నీకు అర్థం కాకపోవచ్చు అంటే నువ్వు ముందుకే వెళ్ళాలి, కానీ అక్కడే ఆగి కూర్చోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇంతవాటికి అర్థం కాలేదు కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నా, బైబిల్కి నేను చదవలేను, అర్థం కావట్లేదు అంటారు.
బైబుల్ అంతా నీకు అర్థమైందని యేసు ప్రభు వారు ఎప్పుడని చెప్పాడా? అర్థమయ్యేలాగా నేను చేస్తానని చెప్పాడా? బైబులు చాలా లోతైనటువంటి గని. వాళ్ళ లెక్కలో చెప్పాలంటే గతంలో కూడా చెప్పావు, ఒక మణి. పరమగీతాల మొదటి అధ్యాయం ఉంటుంది, నారీ మణి. అంటే సంఘం అనేది, ఒక వ్యక్తి అనేది కూడా ఒక మణి ఆకారంలో, అంటే అనేక అనుభవాలు ఉంటాయి దాంట్లో. అనేకమైన సంగతులు కూడా ఒక వ్యక్తిని కదిలించిన, సంఘాన్ని కదిలించిన బయటకు వస్తూ ఉంటాయి. అది దాని అర్థం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ లేఖనము ఇప్పటి వరకు నేను చదివాను, ఒకసారి చదివా, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు, 10 సార్లు, ఇట్లా 9, 10, 11, 12 ఇలా చెప్పుకుంటూ వస్తారు. చెప్తున్న దాని కొలది వాళ్ళని కదిలించి అడిగితే చెప్పే మాట ఏంటంటే, ఏమన్నా అర్థమైందా బైబిల్ అంటే, అక్షరం ముక్క అర్థమైతే ఒట్టు అంటారు. కారణం ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న ఉపదేశం ఏ కోణంలో తిరుగుతుంది, ఏ కోణాన్ని ఆధారం చేసుకుని ఉపదేశిస్తున్నాడు దైవజనుడు అన్నది నీకు గ్రహింపుకు వస్తుందా? గ్రహింపుకు రావట్లేదంటే ఒకటే అడ్డుబండగా ఉంది. ఏంటంటే, పరిశుద్ధాత్మ ఒకప్పుడు నిన్ను దర్శించాడు, రక్షణ అనుభవంలోకి వచ్చావు. పరిశుద్ధాత్మ ఇప్పటి వరకు నిన్ను నడిపించుకుంటూ వచ్చాడు. అయితే పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలి, నీలో ఉండాలి. మరి ఒకప్పుడు రక్షణ పొందినప్పుడు ఆయన లేడంటే ఉంటాడు. మారు మనసు నిమిత్తమై ఒక కార్యం చేసి పక్కన ఉంటాడు. మారు మనసు పొందిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అనేటువంటి త్రిత్వమైన త్రియేక నామంలో నీట ముంచు బాప్తిస్ అనుభవం, అంటే యేసు ప్రభువారిని పాతి పెట్టి 3వ దినాన లేచినట్లుగా దానికి సాదృశ్యంగా నీట ముంచి బాప్తిస్మాన్ని పైకి లేపుతారు. అది దేనికి సాదృశ్యం అంటే, యేసు ప్రభువారు చనిపోయినప్పుడు పాతి పెట్టబడ్డాడు. నీవు పాత బ్రతుకును కాస్త నీళ్ళలో ముంచినప్పుడు పాతి పెట్టబడింది, నీవు పాత మనిషిగా చనిపోయావు. వెంటనే నిన్ను పైకి లేపడం అనేది ఒకానొక నాడు ఖచ్చితంగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడై ఎలా అయితే లేచాడో అలాగ నువ్వు లేపబడటానికి ఇలాగ లేపబడ్డాడు యేసు ప్రభు వారు. నీవు కూడా ప్రభు యందు నమ్మిక కలిగి నమ్మకంగా నీ భక్తి సాధన చేస్తే ఇలాగనే నువ్వు ఎత్తపడతావు అన్నదానికి సాదృశ్యంగా ఇదే ఎఫెసీ పత్రికలో ఒకసారి రాసి ఉంటుంది, క్రీస్తట పాతి పెట్టబడిన దానికి సాదృశ్యంగా బాప్తిస్మం అనే అనుభవం ఉన్నది అని ఇదే ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. బాప్తిస్మము అది దానికి సాదృశ్యం. నీట ముంచు బాప్తిస్మమే ఎందుకు ఇస్తారు, అదే ఎందుకు కరెక్ట్ అంటే దానికి అసలు నిర్వచనం ఇదే. క్రీస్తు ప్రభు వారు పాతి పెట్టబడినట్లు నువ్వు నీట ముంచినప్పుడు, నిన్ను దైవజనుడు నీట ముంచినప్పుడు పాతి పెట్టబడుతుంది. పాత స్వభావం, పాత బ్రతుకు, పాత జీవుడు. అంటే ఒకప్పుడు తల్లి గర్భం నుంచి పుట్టినవాడు ఆ నీళ్ళలోకి దిగి ముంచనంత వరకు తల్లి గర్భవాసన పుట్టిన వారి లెక్కలో ఉంటాడు. ఎప్పుడైతే నీటలో ముంచి పైకి లేపుతారు ఎమ్మడిన క్రొత్త జన్మ అనుభవం. యోహాను సువార్త 3వ అధ్యాయం ఓ పెద్ద మనిషికి చెబుతాడు యేసు ప్రభు వారు అక్కడ, ఒకడు నూతనంగా జన్మిస్తే తప్ప పరలోకానికి వాడు వారసుడు కాడు అని. అయితే ఇక్కడ ఎఫెసీలో ఉన్న వాళ్ళు పూర్తిగా విగ్రహారాధిక సంబంధించిన భక్త సమాజం. అయితే ఇక్కడ ఆయన పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఎఫెసీలో ఉన్నటువంటి సంఘస్థులతో చెప్తున్నాడు, అయ్యా ఒకప్పుడు లాగా మీ బ్రతుకులు ఉండకూడదు. మీ బ్రతుకులను తడిని చూస్తే, పరిశీలించి చూస్తే ఒకప్పటి యొక్క పాత స్వభావమే మళ్ళీ కనపడుతుంది. పాత స్వభావమే మళ్ళీ కనపడుతుంది. కాబట్టి ఇక్కడ యేసయ్య ఒక మాట అంటాడు, ఐదో అధ్యాయము 4వ వచనంలో,
కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూజులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అంటే పలకకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అంటే నేను పౌలు గారు ఇక్కడ ఏమో ఇండైరెక్ట్ గా వారికి దెబ్బ తగలకుండా ఓ మాట చెప్తా ఉన్నాడు. ఏంటయ్యా ఆ మాట అంటే, ఒకప్పుడు మీ జీవితాల్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి, అయితే మళ్ళీ అవి కనపడుతున్నాయి కాబట్టే దైవజనుడు ద్వారా పౌలు ఎక్కడున్నాడైనా చెరసాల్లో ఉండి రాస్తున్నాడు ఈ పత్రిక. మరి ఈ సమాచారం అంతా ఎవరు తెలియపరిచారు? ఆయన దగ్గర ఉన్నటువంటి సహకారులు. మరి ఆయన దగ్గర ఉన్న సహకారులు చెప్పిన మాట ఆయన ఎలా రూఢిపరుచుకున్నాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుని చేత లీడ్ చేయబడుతుంది, అంటే నడిపించబడుతున్నాడు. కాబట్టి విన్న ప్రతి మాట నిజమని నమ్మక ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోయి ప్రభు పాద సన్నిధిలో పెట్టేసి ప్రభు అనుమతించినప్పుడే మాట్లాడేవాడు పౌలు గారు. ఈనాడు దైవజనాంగము దైవజనురాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ అనుభవం మెట్లోకి రావాలి. ఆ అనుభవం మెట్లోకి వస్తేనే నిన్ను చూసి ఇంకొకడు నీ పోలికను బట్టి ఇంకొకడు భక్తి సాధన చేయగలుగుతారు. ఆ అనుభవం మెట్లోకి రాకుండా నువ్వు ఎన్నాళ్ళు భక్తి సాధన చేసినా సేవ చేసినా నిష్ప్రయోజనం. ఇంకొక దైవజను ఇన్స్పిరేషన్ గా చేసుకొని ఇంకొక దైవజను యొక్క ఇన్ఫ్లుయెన్స్ వారి మీద పడి వారు నీ కళ్ళ ముందే ఇంకొక దైవజను మాదిరి చేసుకొని ప్రార్థన మాదిరి చేసుకుంటారు, భక్తిని మాదిరి చేసుకుంటారు, విశ్వాసాన్ని మాదిరి చేసుకుంటారు, పరిచయం చేసే విధానాన్ని మాదిరి చేసుకుంటారు, సేవ చేసే విధానాన్ని మాదిరి చేసుకుంటారు, బోధ చెప్పే విషయాన్ని కూడా మాదిరి చేసుకుంటారు. నలుగురితో ఉన్నప్పుడు మాట్లాడే తీరు, వ్యవహరించే తత్వం అంతా పరిశీలించి అచ్చుగుచ్చినట్టుగా ఆ వ్యక్తి ఉన్నట్టున్నాడే ఈ వ్యక్తి అనిపించుకునే పరిస్థితి నీ కళ్ళ ముందు కనపడుతుంది. ఎప్పుడు పౌలు గారు ఎలా అయితే పరిశుద్ధాత్మ దేవుని ఎదుట తనకు వినపడ్డ ప్రతి సంగతిని పెట్టి వీటిలో నిజమేదో అబద్ధమేదో ఈ పొయ్యొచ్చిన మంచోళ్ళు అంటే సహకారులు చెప్తున్న సంగతి సత్యమేనా కాదా ఏంటన్నది ప్రభువుని అడిగి నెగ్గు తెలుసుకొని అప్పుడు వ్రాత రాసి పంపించాడు ఆయన. అలాంటి అనుభవంలో ఇప్పుడున్న దైవజనాంగం ఒకవేళ లేకపోతే ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఎవరో ఒక దైవజనుడిని మాదిరి చేసుకుంటారు. లేఖనం అంటుంది, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం కానీ 17వ వచనం కానీ, పైనున్న మీ నాయకుల యొక్క విశ్వాసము, వాళ్ళు ఎలాంటి అనుభవాల్లో నుంచి అడుగులు వేస్తున్నారు అది కాస్తంత గమనించండి అయ్యా అన్నాడు. పౌలు గారిని గమనించారు కాబట్టి అనేక మంది నమ్మకంగా ఆయన దగ్గర పరిచారకులుగా, సహకారులుగా, ఉపచారకులుగా ఉండి అన్ని విషయాల్లో ఆయనకు సహాయపడుతూ చెప్పిన ప్రతి పని చేసుకోవడానికి ముందుకు అడుగులు వేశారు. పౌలు గారికి అక్కడ సంఘంలో కొన్ని విషయాలు వినపడ్డాయి. అయ్యా ఒకప్పుడు లాగా వాళ్ళు లేరు. ప్రారంభంలో ఏ పరిస్థితుల నుంచి వారు క్రీస్తు రక్తంలోకి వచ్చారో, ఆ రక్తంలోకి వచ్చిన తర్వాత ప్రారంభ దినాల్లో ఎంత కసిగా భక్తి సాధన చేశారో, ఆ కసి, ఆ భక్తి సాధన, ఆ రోషం, ఆ శౌర్యం, నా ప్రభు కొరకు నేను నిలబడాలి, ప్రాణమైతే పెట్టడానికైనా సిద్ధమే, నా ప్రభు కొరకు నేను నిలబడాలన్న అప్పుడున్న ఆ తీర్మానం ఇప్పుడు లేదు. అది కట్టొచ్చినట్టు కనబడుతుందయ్యా. వాళ్ళలో కప్పుడు సరస్వతులు ఏం చెప్తున్నాడు ఇక్కడ 2వ వచనంలో, భూతులైనను ఏముండకూడదట, భూతులైనను సరసోక్తులైనను
పోకిరి మాటలేనను అసలు మీరు పలకకూడదు, అవి మీకు తగవంటున్నాడు పరిశుద్ధులకు. మరి ఏముండాలంటే కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. కృతజ్ఞతావచనం అంటే దేవుడు చేసినటువంటి మేలును బట్టి జరిగే ఆ పరిస్థితిలో నువ్వు ఒక మాట అంటావు, ఇదంతా దేవుని దయయ్యా, దేవుడు మా యందు లేకపోతే మేము ఇంత పని చేసేవాళ్ళమా, దేవుడు మాకు చూడే లేకపోతే మా కుటుంబానికి కానీ మా బిడ్డలకు కానీ మాకు కానీ సేవకు కానీ సంఘ బిడ్డలకు కానీ ఈ పరిచర్యకు కానీ దేవుడు తోడు లేకపోతే మా దేవుందయ్యా, మేము వ్యర్థులమే. అంటే కృతజ్ఞతతో కూడినటువంటి ఒక ఉచ్చాటన, అంటే మాట పలుకుట అనేదే ఉండాలంటున్నాడు. ఇలాగ ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏమవుతుంది, అక్కడ బూతులు మాట్లాడుతున్నారు, పోగిరి మాటలు ఉన్నాయి, సరస్వోక్తులు, దేవునికి నచ్చినటువంటి మాటలు ఇవన్నీ. అందరితో ఆగారా వాళ్ళు? అందరితో ఆగకుండా వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను ఇలాంటి వాళ్ళట. ఈ మూడు రకాల అవలక్షణాలు కలిగిన వాళ్ళు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అంటే దేవుని రాజ్యంలో కానీ యేసయ్య యొక్క రాజ్యంలో కానీ హక్కుదారుడు కాడను. హక్కుదారుడు కాడంటే ఏమంటారు? ఎవడన్నా వచ్చి దాన్ని పోయి ఏదో ఒకటి పేరు చెప్పి ఈ స్థలం పలానోళ్ళదే, ఆయన వారసుండేనంటే ఏమడుగుతావు నువ్వు? ఏది నీ బయోడేటా, బై బర్త్ సర్టిఫికేట్ తీసుకురా, సన్ ఆఫ్ ఫలానా అని చెప్పి తీసుకురా. ఆ సన్ ఆఫ్ ఫలానా అని చెప్పంటే ఆ సన్ ఆఫ్ ఫలానా, మరి మీ మదర్ ఎవరు? వీళ్ళకు పుట్టినట్టుగా బర్త్ సర్టిఫికేట్ ఉందా? ఆ బర్త్ సర్టిఫికేట్ ఉంది. దీన్ని బట్టి ఓటు హక్కు పుట్టిందా? పుట్టింది. ఇప్పుడు ఈ వారసత్వాన్ని బట్టి ఇప్పుడు ఈ ఆస్తి మీద వీళ్ళు మాత్రమే హక్కుదారులు అంటారు. దేనికి? బై బర్త్ పలానా తండ్రి, బై బర్త్ పలానా తల్లి, పలానా తల్లి వల్ల తండ్రి వల్ల వీళ్ళు పుట్టారు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఇంకా DNA టెస్ట్ కూడా చేపిస్తారు. ఎలా అంటే తల్లి యొక్క తండ్రి యొక్క బ్లడ్ తీస్తారు. ఒక్కొక్కడు డౌట్ వస్తే ఏళ్ల క్రితం చనిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క ఎముకల దగ్గర ఉన్న మాంసాన్ని లేదంటే ఆ ఎముకలను కాస్తంత తీసి ఆ ఎముకల మధ్య ఉండే గుజ్జు ఉంటుంది, బతికే ఉంటుంది, అది ఇంకా అది తీసుకొని పోయి ల్యాబ్లో టెస్ట్ చేసి దాన్ని బట్టి DNA టెస్ట్ చేస్తారు. ఆ DNAని బట్టి తేలిపోద్ది ఇతను ద్వారా ఆమె ద్వారా వారి ఇరువు కలయిక వల్ల ఈ పిల్లలు పుట్టారు అని చెప్పని DNA టెస్ట్ జరుగుతుంది. అసలు ఒరిజినల్ ఏజ్ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎముకల యొక్క వయసు ఉంటుంది, అది అసలు ఒరిజినల్ వయసు. ఇది ఎప్పుడు బయటకు వచ్చిందంటే ఒక ఆడపిల్ల చెరపబడినప్పుడు, ఆమె ఇంకా మైనర్ అని తేలినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు ఆ ఆడపిల్లని. అక్కడ గవర్నమెంట్ డాక్టర్ చెప్తాడు, ఆ ఎముకలను టెస్ట్ చేసి ఆ ఎముకల్లో నుంచి ఏజ్ బయటకు తీస్తారు. అక్కడ డాక్టర్ చేసింది ఫైనల్ ఆ ఏజ్. అక్కడ డౌట్ వస్తే ఇంకోసారి పోవచ్చు, యాడికి పోయిన అదే ఏజ్ వస్తే ఇక అంతే. ఎముకల్లో నుంచి కలిగే మేలు అన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘస్థులు అన్యులు. ఆ అన్య సమాజం మధ్య పౌలు గారు నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తే కొంతమంది రక్షించబడ్డారు. ఆ రక్షించబడ్డ వారిని ఇలానే ఒక ఇంట్లో సంఘముగా అప్పచెప్పేశాడు. ఈ లోపల ఆయన కొంతమంది మంచోళ్ళు ఉంటారుగా, పగబట్టి వాళ్ళు చేసిన అన్యాయం ఏముండదు. దేవుని అంటే యేసయ్య గురించి ప్రకటిస్తున్నా, యేసయ్య మాటలు వినపడుతున్న ఒళ్ళంతా ఎలా ఉంటుందంటే పాములు చేళ్ళు జెర్లు బారుతున్నట్టు ఉంటది. ఒళ్ళంతా మంటలుగా. నేను ఒకడు చూసే గచ్చంలో
ఇప్పుడు ఏమి లేదు. యేసయ్య అనే మాట కనుక ఆ వ్యక్తి చెవుని పడ్డదంటే ఒళ్ళంతా ఒక సాటు ఉండదు అనమాట. ఇక అప్పటికప్పుడే ఊగిపోతూ ఉంటాడు. వాడి ఇంట్లో ఉండి బుస కొడతా ఉంటే నాకు వినపడుతూ ఉండదు. నిజం. వాడు ఇంట్లో ఉండి బుస కొడతా ఉంటే యేసయ్య మాటలు చెబుతున్నప్పుడు ఆ వ్యక్తికి తగిలొచ్చి, లేదంటే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని దర్శిస్తున్నప్పుడు అని ఇట్ట బుస, నేను ముక్కులు కాడు పెట్టాను మోంచు, ఇట్ట బుస ఇంట్లో ఉండి కొడతా ఉంటే నాకు వినపడేది. వాక్యం చెబుతున్నాకు చాలాసార్లు గమనించాను. ఒకడికి నచ్చదు. నేనంట నా యేసయ్యకు, నా యేసయ్య పనికి నువ్వు ఎంత గౌరవిస్తావో నేను అంతగా గౌరవిస్తాను. నేను నా యేసయ్యకు, నా యేసయ్య పనికి నువ్వు గౌరవించట్లేదా? నేను కాదు, నా యేసయ్య వ్యతిరేకమైపోతాడు, ఆయన వ్యతిరేకమైన నేను కూడా వ్యతిరేకంగానే ప్రవర్తిస్తా. నా మాట తీరు మొత్తం వ్యతిరేకంగానే ఉంటుంది. నా యేసయ్య పనికి నువ్వు సహకరిస్తే, నా యేసయ్యను నువ్వు గౌరవిస్తే నేను నిన్ను కూడా గౌరవిస్తాను. నువ్వు ఎంత కపటంగా పైకి నటిస్తా, లోపల దుర్మార్గత కలిగి ఉంటే నేను అంతే ప్రవర్తిస్తా. నేను నిండు హృదయంతో నా యేసయ్యను, నా యేసయ్య పనిని, నా యేసయ్య యొక్క మాటలను గౌరవిస్తే నేను కూడా నా నిండు హృదయంతో నిన్ను అన్ని విధాలా గౌరవిస్తా. ఒకడికి యేసయ్య మాటలంటే పడదు. అప్పటికప్పుడే వచ్చుద్ది ఆ దెయ్యం బయటికి. గతంలో ఒక పిల్లడికి వచ్చింది, మీకు తెలుసు, కూర్చునేది యేసయ్య హల్లెలూయా స్తోత్రం అని చెప్పని చేతులు ముందుకు అంటాం. అసలు ఆ పిల్లని చూస్తే అసలు ఎంత కామెడీ అంటే మామూలు కామెడీ కాదు. ఆ కుర్చీ ఆడెరగొట్టుద్ది అనుకున్నది నా పిల్ల. అది అసలుకే అసనాడుగు ఉంది, క్రాక్ వచ్చి ఉంది. నేనే దాని మీద కూర్చోకుండా కింద కూర్చుంటా ఉంటా. మా అమ్మ అదే టైంకి పక్కకి వెళ్ళింది, ఈ పిల్ల వచ్చింది, ఆ కుర్చీలో కూర్చుంది. ఇక చూడరాదు, ఇక్కడ కూర్చుంటుంది. యేసయ్య హల్లెలూయా అవును తండ్రి అంటది, చేతులు ఎరగదీస్తుంది, మళ్ళీ పైకి లేచుద్ది. పైకి లేచి రెండు చేతులు ఇక్కడ పెట్టుద్ది నా సరిగా, ఇట్టి అంటా ఉంటుంది. నేను అనుకున్నా ఈ పిల్ల నా మీదే శాతపడి చేస్తుంది అనుకున్నా. నేను అనుకున్నా అది లెగుతుంది, మళ్ళీ చేతులు చూపిస్తుంది. నాకెళ్ళి స్ట్రైట్ గిట్టినా చూస్తూ ఉంటుంది. చేతులు చూపిస్తా స్ట్రైట్గా నాకెళ్ళి చూస్తూ ఉంటుంది. మళ్ళీ కూర్చుంటుంది. అవును ప్రభువా యేసయ్య హల్లెలూయా అవును అవును అంటా ఉంటుంది. 30 గంట ఏమో ఆ పిల్లను భరించా. కోటం అయిపోయింది, నువ్వు ఇట్రా అన్న. ఏం పాస్ గారు అంది. రచన పొందివా అన్న. పొందానయ్యా. యాడా అన్న. శాలేం రాజు గారి దగ్గర పొందాను. ఆహా సరే, ప్రభు బలు తీసుకున్నావా అన్న. తీసుకున్నా. తీసుకోవటం కాదు, ఈరోజు ఆదివారం కదా, ప్రభు బలు తీసుకున్నావా అన్న. తీసుకోలేదయ్య గారు అన్న. ఆహా సరే, ఇప్పుడు తీసుకుంటావా అన్న. తీసుకుంటాయి కదా, మోకరికి సార్. ప్రభు వల్ల సమాధానం పరిచి ఇచ్చాను. ఇంకా తర్వాత నువ్వు ఇట్రా అన్న. ఇట్రా దగ్గరికి అని చెప్పని చేయి పెడితే, ఓయో బాచి గారు నీకు దండం పెడుతున్నాను, వదిలిపెట్టు, నేను విజయవాడ నుంచి వచ్చాను అంటుంది. ఆ తమ్ముడు అంటా ఉన్న తర్వాత, ఏమన్నా చీకట్లు ఉన్నాయన్నా, ఇది పరిస్థితి అంటే ప్రార్థన చేసే గంట అల్లాడింది ఆ పిల్లగా. ఆ పిల్లకున్న భయం ఏంటంటే, చాలా మంది దైవజనుల దగ్గర దేశపు అంటారు, జుట్టు పట్టుకొని ఈర కోటింగ్ చేసినట్టున్నారు. నేను కూడా అట్నే కొడతానని చెప్పని అనుకొని నా సొక్కా పట్టుకుంది ముందు. మా వదులన్న సైకి చేస్తా వదులు అన్న. వెంటనే చూస్తుంది, తేలగళ్ళు వేసి పిత్తల చూపులు చూస్తుంది. నాకు అప్పటికి అర్థమైంది, ఈ పిల్లని ఆడో ఎవరో దైవజనంలో మరి మొత్తానికి మాంచికులు ఈర కోటింగ్ వేశారు ఈ పిల్లని. మరి చీపుడు దెబ్బలు, జుట్టు పట్టుకుని అడ్డు మెడగాడిది పిడిది ఈర కోటింగ్ పడితే నా పిత్తల సూపులు వచ్చేది. వదులు అన్న.
వదిలేనగానే ఇక తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తా ఉంటే ఈ కింద పడి కాళ్ళు పట్టుకుంటుంది, నన్ను లాగి కింద పడేసుద్దాం అనుకున్నా నేను. ఇప్పుడు ఈ పిల్లాడు కింద పడేసుద్దాం అని చెప్పి అనుకుంటా కాళ్ళు వదిలమ్మాయంటే వదలలే. అయ్యో పాస్టర్ గారు మా వదిన చచ్చిపోద్ది పాస్టర్ గారు, విజయాన్ని నుంచి వచ్చాను పాస్టర్ గారు, మా వదిన కాపాడిన పాస్టర్ గారు అని అడిగేసి చేసి ఎవరికి ప్రార్థన చేయగా ప్రభు కృపను బట్టి ఆమెకు ఆ చీకటి నుంచి రిలీజ్ ప్రభు చేశాడు. మొన్న మంచి గృహప్రవేశానికి చిలుకలూరుపేట పోతే ఆడ కనపడతా అమ్మాయి. తమ్ముడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, అన్నా మీరు ప్రార్థించగా ప్రభు కృపను బట్టి ఈ అమ్మాయికి విడుదల వచ్చింది. ఆ అమ్మాయి కూడా చెప్పింది, అయ్యగారు మీరు ప్రార్థన చేసిన తర్వాత నాకు ఉన్నంత అదంతా పోయింది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు అని. ఈ జరిగిన తర్వాత ఒక రోజు ఒక కళ చూపిస్తా ఉన్నాడు. అడవి ప్రాంతానికి నేను ఇంకొకళ్ళు ఎవరో పోయాం. ఆ అడవి ప్రాంతంలో నేను నిలబడి ఉన్నాను. వాళ్ళు నమ్మినటువంటి కుల సంబంధించినటువంటి, మరి అడవి ప్రాంతంలో వాళ్ళకి దేవుడో దేవత ఏదో ఉంటుంది కదా, దాని ముందు ఏదో కోడిని కోసి ఏదో మొత్తానికి జంతువును బలిచ్చారు. నెత్తులు పట్టుకొని వాళ్ళ పద్ధతుల్లో ఏదో చేస్తున్నారు. కరెక్ట్గా అదే టైంకి నేను పోయి నిలబడ్డా. ఆ నిలబడంగానే ఆ గోడానికి సంబంధించిన పెద్దేమో ఆ పెద్ద చేతిలోనే ఉంటుంది ఆ పాత్ర కూడా. సినిమాలో చూస్తున్నాం కాబట్టి నిజ జీవితాలను అక్కడక్కడ నేను అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి ఏందని. ఆడ ఆ కళలో చూపిస్తా ఉన్నాడు, అరే రే 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 ఇదిగో మన శాతపడు క్షుద్రపోయలు వాటి బంధకాల నుంచి మనం విడిపించిన ఆ దేవుడు ఇదిగో అని చెప్పని తిరిగారు. తెచ్చి ఆ నెచ్చరు నా చెవులకి నాకు రాత్రి అమ్మో ఇల్లాడు దొరికారు అనుకున్నా. వెంటనే వెలుగు వచ్చింది. తర్వాత కూర్చొని ఆలోచిస్తా ఉన్నాను, ఈ కళభావం ఏంటి? ఈ కళభావం ఏంటంటే ఇక అప్పుడు అడవి జాతికి సంబంధించిన ప్రజలు వారు ఎదుర్కొంటున్న మాంత్రిక చిల్లంగి బాలమ్మని చాతబడి క్షుద్ర పూజల యొక్క ఆ బంధకాల నుంచి ప్రభు కృప చేత ప్రార్థించగా వారు విడిపించబడ్డారు. దేవుడు కనపడతలేదుగా నేనే దేవుడు అనుకుని నన్ను వెంబడిస్తున్నట్లుగా నన్ను దేవుడుగా భావిస్తుంటే నేను అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభు ఈ అర్థం చెబుతూ ఉంటే నాకు కోటింగ్ పడకుండా ఆ ఘనతంతా నీకే రావాలా. పొరపాటును కూడా ఇలాంటి బ్యాచ్ ఉంటే వాళ్ళు నీకెళ్ళి మలుపుకోయా, అసలు నా వెనకాల పడొద్దోళ్ళు, నాదే ఉంది ప్రభువా, నేను అల్పుండే అని చెప్పాను అనుకున్నాను. ఎలా జరుగుతాయి ఇవి అన్నీ అంటే నా ప్రభు కృపను బట్టి అవి జరిగాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలానే అన్య సమాజంలో ఒకప్పుడు పౌలు గారు సేవ ప్రారంభిస్తే అది నచ్చక కొంతమంది ఆయన మీద అక్కడలో అంటే రోమా ప్రభుత్వం దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు ఈ ఉపదేశాలు విన్నటువంటి పెద్దలు పోయి ఆయన మీద లేనిపోని అన్ని చెప్పారు. లేనిపోని అన్ని ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు పాస్టర్ గారు అంటే అపోస్తుల కార్యము 18వ అధ్యాయము. ఇంకా అపోస్తుల కార్యాన్ని 18వ అధ్యాయం కానించి మొత్తం చడిమి చూస్తూ ఉంటే ఎక్కడికి పోయినా 16వ అధ్యాయం కానించైనా సరే ఎక్కడికి పోయినా పౌలు గారికి అందరు వ్యతిరేకంగానే వస్తూ ఉంటారు. ఎవరికి ఆయన బోధ నచ్చేది కాదు. ఎక్కడికి పోయినా ఏదో ఒక అద్భుతం జరిగేది. ఆ అద్భుతం జరిగిన దాన్ని బట్టి అవతల వ్యక్తికి గిట్టక ఏదో ఒక విషయాన్ని బట్టి అధికారుల దగ్గర పోయి కంప్లైంట్ చేసేవాళ్ళు. దాన్ని బట్టి వాడు వచ్చి పౌలు గారిని తీసుకుపోయి విచారించేవాడు. కొంత కొట్టి పంపించారు, మరి కొంత ఇలా జరుగుతూ ఉంది. ఈ పందాల్లోనే ఇక్కడ ఒక మాట కనపడుతుంది. సేలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని
ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యోస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక చోటే కాదు, ఇంకో చోట కూడా ఉంటుంది. పౌలు గారు 16వ అధ్యాయంలో గతంలో పరిచయం చేశాను. ఒక దెయ్యం పట్టినటువంటి తుయితేర పట్టణస్తురాల అక్కడ ఉంటూ, అంటే లోదియా హృదయము తెరవబడింది. ఆ తరువాత పుజోను అను దేవత పట్టినటువంటి ఒక యవనస్తురాలు విడిపించినప్పుడు అక్కడ కూడా వారంతా రివర్స్ అయ్యి గందరగోళం చేస్తారు. ఆ తర్వాత ఇంకొక చోట ఆస్ట్రేలియాదేవి మహాదేవి అని చెప్పని గందరగోళం చేస్తారు. ఊరు మొత్తాన్ని పట్టకొచ్చి వీడు మన దేవతను ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు, అసలు మనం ఆచరిస్తున్న ఆచారమే కరెక్ట్ కాదని చెబుతున్నాడు, వీడు మన విషయంలో చాలా అభ్యంతరం చేస్తున్నాడని. కారణం ఏంది? ఈ గోలకు లేచిన వాడి యొక్క జీవన ఉపాధి పోతుందని. ఎవడైతే గోలకు లేచి పౌలు గారి మీద తప్పుడు సాక్ష్యం పెట్టి తీసుకువెళ్ళి ఆయన అధికారులకు అప్పచెబుతారు. ఇట్లాంటి పుణ్యాత్ములు చాలా మంది ఉంటారన్నమాట. వారి నాశనాన్ని వారి నెత్తి మీద తెచ్చుకునేవాళ్ళు. పౌలు గారు ఇలానే సేవ చేసుకుంటూ వెళుతుంటే ఆ వెళ్ళే వాడిని కాస్త అడ్డగించి తీసుకుపోయి చెరసాల్లో పెడితే ఏసై పని ఏమైనా ఆగిందా? ఆగలా. ఏసై పని ఏమి ఆగలా. ప్రభు కృపను బట్టి తన సహకారును ప్రభు నిర్ణయించి ఇచ్చాడు. ఆ సహకారులు కూడా ఎలా నడుస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది దైవజనుడు గమనించినట్లుగా పరిశుద్ధాత్మ నిత్యము అతనిలో ఉండి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే. పరిశుద్ధాత్మ పూర్ణుడు అంటే పట్టిన వాడని కాదు, పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడే నిత్యము నడిపిస్తున్నటువంటి అనుభవం అది. పరిశుద్ధాత్మ లీడ్ చేస్తున్న వ్యక్తి ముందు ఎవరి కుప్పిగంతులు కూడా కుదరవు. పేతురు గారి ముందు అననీయ సప్ఫీరా ఏం చేశారు? ఇంతకే అమ్మే ఉన్నారు. పేతురు గారు ఏమన్నాడు? భలే మంచి పని చేశారు, తీసుకురండి ఆ డబ్బు అన్నాడా? ఆ మాట ఏం చెప్పలా. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుటకు సైతానుతో మీరు ఎందుకు చేతులు కలిపారు? అమ్మిని మీ దగ్గర ఉంటే మీది కాదా, మాదైతుందా? ఎందుకు ఇలాంటి పని చేశారని చెప్పని అన్నాడు. ఇద్దరు అబద్ధం ఆడినందుకు చచ్చారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిని ఎదుట ఇట్లాంటి కుప్పిగంతులు వేస్తే అంతే జరుగుతాయి. ఇట్లాంటి అననీయ సప్ఫీరా లాంటి కుప్పిగంతులు వేస్తే వాళ్ళకి బట్టి గతి ఏంటంటే అబద్ధం ఆడినందుకు చచ్చారు. ఇక అంతే. పేతురు గారు కనీసం మీరు అట్టవుతారు ఇట్టవుతారు అని కూడా చెప్పాల. ఎందుకు? సైతాన్తో మీరు కలిసి పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి తెగించారు అన్నాడు. ఇక అంతే, అయిపోయింది. ప్రభు మహా ఉచిత కృప చొప్పున ప్రత్యేకంగా ప్రభు కోరుకున్నటువంటి సాధనము సౌలు అనబడి తర్వాత రక్షించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మతో నడిపింపబడుతూ ప్రభు యొక్క ఉన్నత సేవ చేస్తున్నటువంటి పౌలు ఈరోజు ఎక్కడున్నాడంటే ఈ లేఖనం ప్రకారము చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి తన సంఘము, తను కట్టినటువంటి సంఘాల యొక్క యోగక్షేమాలు తన దగ్గర ఉన్న సహకారుల ద్వారా తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే చెప్తా ఉన్నాడో దాన్ని మళ్ళీ తిరిగి హితబోధగా ఒక చర్మపు కాగితాల మీద వాటిని రాసి తనకు అప్పచెప్పినటువంటి దేవుని ద్వారా నిర్ణయమైనటువంటి నమ్మకమైన ఆ సహకారులు చెప్తా ఉన్నాడు. వెళ్ళి సంఘం ఎదుట వీటిని చెప్పండి, మా యోగక్షేమాలు కూడా వారికి తెలియపరచండి. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక సంఘానికి తీసుకెళ్ళండి ఈ పత్రిక. ఆనాడు అవే ఉపదేశాలు. ఈనాడైతే మనకి చాలా వెసులుబాటుగా పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉంటుంది. మనమేమో దాన్ని అటకెక్కించి
ఆదివారం చేస్తాం, మళ్ళీ ఆదివారమే దాన్ని, లేదా బుధవారము, గురువారము, శుక్రవారము, ఈ మిగతా టైం దాన్ని పట్టించుకో. దుమ్ము పట్టాల్సిందే ఇక బైబిల్. ఈ సంఘక్రమాలకు పోవాలనుకుంటే, మధ్యలో ఉన్న సంఘక్రమాలకు పోవాలనుకుంటే దాన్ని దులుపుతాం. లేదు, ఆదివారం కూడా మనసు సహకరిస్తే పోవాలని కాదు, ఏదన్నా ఇరుకు ఇబ్బంది అయితే ఇక వదిలిపెట్టకుండా ఆదివారం మీద ప్రతిరోజు మందిరం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. కాస్తంత పరిస్థితుల నుంచి బయటికి రాగానే పోదాంలే, యాడ కుదురుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా ఒక మాట. నేను మందిరాల్లో కానీ పరిచయం జరిగేటప్పుడు కొంతమందిని గమనిస్తూ ఉంటాను. లోపల ఆరాధన జరుగుతుంటే బయట తిరుగుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు చూసినప్పుడు కొత్తగా ఈ మధ్య ప్రభు ఒకటి నాకు గుర్తు చేశాడు. తన భార్యకో భర్తకో కడుపును పుట్టిన బిడ్డలకు డాక్టర్లు ఒక మాట చెప్తారు, మా చేతుల్లో ఏమి లేదయ్యా, ఏమి లేదమ్మా, ఏదన్నా ఉంటే భగవంతుడే బ్రతికిస్తే, స్వస్థపరిస్తే, బాగు చేస్తే. మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసాం, మేము చేయాల్సిన టెస్టులన్నీ చేసాం, మేము వాడాల్సిన మందులన్నీ వాడుతూ ఉన్నాం. కానీ ఎటువంటి రిక్వైర్మెంట్ ఏం లోపల ప్రతిఫలం ఏం కనపడుతున్నాం. కాబట్టి మేము భగవంతుడి మీద ఆ వ్యక్తిని భగవంతుడికి అప్పచెప్పేసాం. మీరు నమ్ముకున్న దేవుళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని నమ్ముకొని, ఏదైనా మీరు నమ్మిన దేవుడు బలము శక్తిగల దేవుడు అయితే మిమ్మల్ని బయటేర్చడు అన్న మాట వీళ్ళు వింటే ప్రశాంతంగా బయట తిరుగుతారు. మందిరం బయట, మందిరం ఆరాధనలకు వచ్చి, సంఘ ఆరాధనలకు వచ్చి, ఇలాంటి పరిస్థితులు విని, నాకు మందిరంలో కూర్చుంటే గాలి తోలట్లేదు, నాకు మందిరంలో కూర్చుంటే కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నాకు ఆడపట్టుకుంటుంది, ఏడపట్టుకుంటుంది అని చెప్పని బయట తిరుగుతారా? ఏడపట్టుకున్న ఏడ నొప్పులన్నా ప్రభు పాదాలు మాత్రం ఆయనకి నొప్పులు పడుతున్నా వదిలిపెట్టాం. ఎప్పుడు చెప్పిండు అన్న నీకు పాస్ గారు, ఎప్పుడు చెప్పిండు కాళ్ళు నొప్పులు అని? అంటే నీ కాళ్ళు నొప్పులు పుట్టినప్పుడు ఆయనకి నొప్పులు పుట్టవా? అందుకే నేను ప్రభు కృప చేత ఆశతో పాట రాసుకుంది. తనివి తీరా పాటని, ఏంది తనివి తీరా? తల్లో తండ్రో కూతురుగో కొడుకుగో చెబుతారు, అరే అమ్మాయి నాన్న ఇట్రా ఒక కాళ్ళు పట్టు అని. కాళ్ళు పట్టు అంటే అర్థమైంది కాళ్ళు వత్తమని. నేను అదే రాసుకున్నా, తనివి తీరా పాటని ముద్దాడని వయ్యా మెస్సయ్యా నీ చలువ చరణములు. నీ చల్లనైన పాదాలను ముద్దు పెట్టుకోవాలని ఆశగా ఉందయ్యా, ముద్దాడని. ఎందుకంటే నా కోసం నువ్వు తిరిగావు, నా కోసం తిరిగి. ఇప్పుడు నేను అనేక చోట్ల తిరుగుతుంటే నాకు కాళ్ళు నొప్పులు పడుతుంది. చల్లిన ఒకవేళ కడుపును పుట్టిన బిడ్డలున్నా, నాకంటే వయసు తక్కువలో ఉన్న వాళ్ళున్నా, ఒకవేళ బలంతంగా కాళ్ళు పట్టు అన్నా మేము వచ్చుతామంటే భయం వేస్తుంది నాకు. ఎందుకంటే నా ప్రభు లెక్క అడిగితే ఎవడు చెబుతాడు? లేనిపోయిన తెప్పలు తప్ప. భయం వేస్తుంది. ఇప్పుడు కూడా చాలా మంది కొంతమంది తమ్ముళ్ళు అడుగుతారు, అన్న నేను కాళ్ళు పడుతాను, నీకు దండమయ్యా, మీ దైవజనుడు పట్టు కావాలంటే. పొరపాటును కూడా ఎవరైనా నాకు తెచ్చి కుర్చీ అత్తానికి మర్యాద చేయడానికి చూస్తే ఎమ్మని వందనాలు చెబుతా. వద్దు, అసలు ఆ పనే చేయొద్దు, నా పని నేను చేసుకుంటాను. నువ్వు చేసిన దాన్ని బట్టి అబ్బో బాగానే చేస్తున్నారు, కానీ ఎవడో ఉంటాడు సైతాన్ గారికి హెడ్ క్వార్టర్, వాళ్ళు సైతాన్ గారు పనిచేసి ఆహా అని తలకాయలు ఊపితే చాలు, అటు వాడికి శిక్ష, ఇటు యువతల వ్యక్తిగా తల ఊపును బట్టి, ఆ మాటలను బట్టి మనసు నొచ్చుకోవటం. ఇది అంతేందుకు, నా పని నేను చేసుకుంటాను, వద్దులేయా అంట. నాకంటే చిన్నవాళ్ళు పిల్లలై ఉంటే 7-8 సంవత్సరాల పిల్లలైతే వాళ్ళకి చెప్తా, పోయి ఒకరు తీసుకురండి. లేదంటే నేను ప్రార్థనలో ఉండగా వాళ్ళే పోయి తెచ్చి ఆ పక్కన పెడతా.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితులు, అంటే ఇట్లాంటి సీరియస్ కండిషన్ అని ఎవరికైనా చెబితే, నాకు గాలి ఆడట్లేదు, నాకు బాగా అట్టే టైం కొత్త ఈ డైలాగులు మరో పాటను కూడా రావు. ఇట్లాంటి వాడు చూస్తే నాకు అదే కూర్చోవచ్చా ఉంటుంది. పౌలు గారేమో చెరసాల బంధకాల్లో కూర్చొని నా ప్రభు యొక్క పని జరగాలి, లేఖనం ఏమంటుంది చదువుకో, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. పౌలు గారు తన చుట్టూ ఉన్న బంధకాలను ఆలోచించట్లా, ఇతరులు పెడుతున్న నిందల అవమానాల గురించి ఆలోచించట్లా, ఎవడో వచ్చి ఏదో చేస్తాడన్న సంగతి గురించి అస్సలు ఆలోచించట్లా. ఈ కొన్నాళ్ళు గడిస్తే ఖచ్చితంగా అధికారులను బట్టి నాకు తీర్పు వచ్చింది, తీసుకువెళ్ళి శిరఛేదనమో లేదంటే ఉరిదీయటమో ఏదో రోమీలకు సంబంధించిన వాళ్ళకి ఇష్టమైన తన చుట్టూ ఉన్న యూదులను సంతోష పెట్టడానికి రోమీలో ఒక ప్రత్యేకమైన శిక్షలు ఆ దినాలలో క్రైస్తవులకు ప్రత్యేకంగా విధించేవాడు. అలాంటి శిక్షల గురించి అసలు లక్ష్య పెడచలా, తనకున్న రోగం గురించి లక్ష్య పెడచలా, తనకున్న తపన, తీవ్రత, ఆశ, ఆశయము, లక్ష్యం ఏంటంటే గురి యొద్దకు నేను సాగాలి, దేవునికి మహిమ కలుగును గాక. నేను గురి యొద్దకు నేను సాగాలి. ఆ గురి యొద్దకు నేను సాగాలంటే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో ఏమంటుంది లేఖనం, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తున్నాడు. దాన్ని పరీక్షించుచు దానిలోనే కొనసాగుతూ ఇతరులకు సలహా ఇస్తున్నాడు. నేను అంటాను, చాలా మంది సేవ చేయాలని అంటారు. నీ వ్యక్తిగత అనుభవం ఎంత ఉంది నీవు సేవ చేయడానికి? నువ్వు సేవ చేయాలంటే నీ జీవితంలో ఏదో ఒక అనుభవ జ్ఞానము, ఏదో ఒక అనుభవం ఉండాలి. ఆ అనుభవం అనేది లేకపోతే, ఆ అనుభవ సాక్ష్యాన్ని లేఖనానికి జోడించకపోతే ఇతరులలో నువ్వు చెప్పే మాట కార్య సాధనం, అంటే కార్యము జరగదు, తద్వారా వచ్చే ఫలము నువ్వు చూడలేవు. ఒక రోబోలాగా ఉంటుంది నీ పని అంతా, నీ ప్రసంగం కూడా రోబోలాగా ఉంటుంది. నీ ప్రసంగం కూడా రోబోలాగానే ఉంటుంది. హెచ్చనిక విత్తనాలు చూడండి, పొద్దుతిరుగుడు గింజలు చూడండి, పత్తి గింజలు చూడండి, లేదు తవుడు, ఏంటిది తవుడు, అదేంటి అంటారా, రైస్ను పాలిష్ పెడితే, కొద్దిగా పాలిష్ పెడితే ఒక రకమైన రంగులో చౌడు బయటకు వచ్చింది. కోటా బియ్యాన్ని పైన ముందదంతా పోటని పాలిష్ పెడతారు. అసలు పూర్తిగా మన బియ్యం యొక్క బియ్య పిండి ఉన్నట్టే వచ్చుద్ది తౌడు. డబల్ పాలిష్ అంటారు, అది ఇంకొక రకంగా వస్తుంది. ముడి బియ్యానికి ఒకటే దెబ్బ, ఒకటే పాలిష్ పెడితే దాంట్లో క్రీమ్ కలర్, ఫుల్ క్రీమ్ కలర్లో తౌడు వస్తుంది బయటికి. నేను చెప్పిన ఇదంతా ఏం చేస్తారో తెలుసా, బాగా దంచుతారు. గింజలను అయితే దంచుతారు, దంచిన తర్వాత వాటిని బాగా ఒత్తిడి కలిగేటువంటి మిషన్లోకి పంపిస్తారు. తౌడును కూడా ఆ మిషన్లోకి పంపిస్తే నీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి చెరుకు పిండే రసము, చెరుకు రసం పిండే మిషన్ చూస్తున్నాం ఇప్పుడు రోడ్ల మీద. దాన్ని ఏం చేస్తాడు, చెరుకు రసం తీసి అతను ఒక వరుస ప్లేన్గా పంపిస్తాడు. తర్వాత రెండు మడతలు వేస్తాడు. ఆ తర్వాత 2 4 అవుతుంది. ఆ తర్వాత దాన్ని మెలకలు తిప్పుతాడు, అటు తిప్పి ఇటు తిప్పి చివరికి ఒక్క చుక్క కూడా, ఒక బొట్టు చెరుకు రసం కూడా దానిలో లేకుండా మొత్తము పిప్పి పిండి చేస్తే దాన్ని అంతే దేశంపై తగలబెట్టుకోవచ్చు కూడా. అంతే దేశంపై తగలబెట్టుకోవచ్చు కూడా. అట్లాగా అంత ఒత్తిడిలోకి వెళ్ళిపోవచ్చనే అంత నీకు నీ నోటికి, నీ ఆరోగ్యానికి అవసరమైన
ఆ చెరుకు రసం బయటకు వస్తుంది. విశ్వాసమైనా, పరిచారకుడువైనా, లేదు పరిచారకురాలువైనా, విశ్వాస జీవితంలో స్త్రీగా పురుషుడిగా ఉన్నా, సంఘ పెద్దగా స్త్రీ పురుషుడిగా ఉన్నా, సేవలో స్త్రీగా పురుషుడిగా ఉన్నా, ఖచ్చితంగా ఇలాంటి ఒత్తిడితో కూడిన కొన్ని అనుభవాల్లో నుంచి నిన్ను ప్రభు తీసుకువెళ్తాడు. అక్కడ తీసుకువెళ్ళినప్పుడే నీలో అసలు సరుకు బయటకు వచ్చుద్ది. ఆ ఒత్తిడి, ఆ పరిస్థితులను బట్టి తాళుకోవటం నీకు చేతగాక, తట్టుకోవటం నీకు చేతగాక, ప్రభువా ఈ పరిస్థితుల్లో నడవటం, బ్రతకటం, నిలవటం, ఎలా ఎవరితో వ్యవహరించాలో, మాట్లాడాలో నాకు చేత కావట్లేదు. నీ కృప నాకు ఇచ్చి నా చేయి పట్టుకు నువ్వే నడిపించవయ్యా అన్న మాట నీకు వస్తేనేమో ఎమ్మడి నెక్స్ట్ అనుభవంలోకి ఎమ్మడి దేశపు అవతలేస్తాడు. ఆ మాట నీ నోటికి రాక, అటువంటి ప్రార్థన నీ ద్వారా రావట్లేదు అనుకో, నిన్ను అక్కడే పెడతాడు. ఎందుకో తెలుసా? ఈ మాట నీ నోటి నుంచి బయటికి రావటానికి. ఈ లోపల ప్రభు అనుకున్నటువంటి ఆ ఫినిషింగ్ నీలో నువ్వు వచ్చేస్తుంది. నేను నా బ్రతుకులో నేను నేర్చుకున్న అసలైన విలువైన పాఠం ఇదే. ఎంతో భయంకరమైన ఒత్తిళ్ళు వచ్చాయి. 50వ కీర్తన 22వ వచనం ప్రకారం నీ కృప నాకి, నీ కృప నాకి అని చాలా సంవత్సరాలు ప్రేయర్ చేశారు. చివరికి ఎంత పరిస్థితి అంటే, నా పక్కన ఉన్న వాళ్ళు నాకు ద్రోహులుగా మారిపోయిన పరిస్థితులు చూశాను. నన్ను నమ్మించి వంచన చేసి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. ఎవరి కోసమైతే రక్తము కళ్ళల్లో గడ్డగట్టేలాగని చెప్పని ప్రేయర్ చేశాను. ఎంతో ప్రేమించి ప్రాణం అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహం చేసి వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులు నేను చూశాను. వాళ్ళ ఇష్టము చొప్పున వాళ్ళు బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని వదిలేసి పక్కన బ్రతుకుతున్న వాళ్ళ విషయం చూశాను. అంతటిని బట్టి భయంకరమైన వేదన, భారం, అసలు తట్టుకోలేనటువంటి పరిస్థితులు నేను గమనించాను. అయితే ఈ గమనించిన దాని అంతటిని బట్టి ప్రభు కృప ద్వారా నేను నేర్చుకున్న అనుభవం ఏంటంటే, ఈ పరిస్థితుల్లో నాకు నేనుగా అయితే ఖచ్చితంగా పిచ్చోడిని అయిపోయాడిని. అసలు సేవ లేదు, ఏం లేదు, దేవుడు లేదు, దేవుడు ఏం వల్లకాడో నమ్ముకున్నవనే కానీ ఉపయోగం లేదు, ఏం లేదు అని చెప్పని అందరు అనుకున్నట్టే అందరిలాగానే ప్రభువును వదిలేసి ఓ దారి బట్టి వెళ్ళిపోయేవాడిని. ఇంతగా నిలబడతాను. ఎంతో భయంకరమైన ఒత్తిడి నాలో ఉన్నా, ఎంతో భయంకరమైన పరిస్థితులు నేను చూస్తున్నా. ఆ పరిస్థితులన్నిటిని బట్టి ఇలా నిలదొక్కొని ఉండటానికి కారణం ప్రభు. మొదటిగా నా ప్రభు, ఆయన కృప. ప్రతి పరిస్థితుల్లో ఆయన ఇన్వాల్వ్ చేసి, ప్రభువా ఈ పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు, వారిని మొదటిగా అన్ని విధాలు ఆదుకో, అన్ని విషయాలు వారికి సహాయం చేయి. నీకు ఇష్టమైతే నన్ను కూడా ఆదుకో, నాకు సహాయం చేయి. నేను ఇక్కడ నేర్చుకునే విషయం ఏదన్నా ఉంటే నేర్చుకునే మనస్సును నాకు ఇచ్చి నాకు నేర్పు. నేర్చుకుంటానన్నా కానీ నేర్చుకునే మనసు లేకపోతే అది నిష్ప్రయోజనం. ఈ పరిస్థితుల్లో నేర్చుకునే మనసు నాకు ఇచ్చి నాకు నేర్పు. లేదు, రానున్న దినాల్లో నా ముందున్న జీవిత యాత్రలో నేను ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితులు ఎవరైనా నా దగ్గరకు వస్తారా, వారిని బలపరిచి ఆదరించి నీ మాట వాక్యమును జోడించి యెషయా 50:4-5 వచనాల ప్రకారం ఓరడించు మాటల చేత నీతో వారిని అంటుకట్టేలాగా ఆ కృప నాకు కలుగునట్లు సహాయం చేయి. లేదు, ఈ పరిస్థితుల్లో ఇలానే నేను వెళ్ళిపోవడం నిశ్చితమా, నాకు చేత కాదు, బలహీనుడు నేను. నా చేయి పట్టుకొని నడవలసిన చోట నన్ను నడిపించు, దాటవలసిన చోట ఒక తండ్రిగా నన్ను ఎత్తుకొని దాటించు, మళ్ళీ నడవలసిన చోట ఎక్కడో నా చేయి పట్టుకొని నువ్వు నన్ను నడిపించు. నాకేమీ చేత కాదు. నేనున్న ఈ స్థితి పరిస్థితుల్లో తట్టుకునేందుకు కావాల్సిన శక్తి, కృప, ఆ అభిషేకం నాకు ఇచ్చి ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, అన్ని విషయాల్లో వివేచనిచ్చి
నాకు నువ్వు తోడే ఉండి అన్ని విషయాలు నువ్వే జరిగించి నన్ను నడిపించాయని చెప్పని ప్రభు నాకు ఎప్పుడైతే ఈ పాఠం నేర్పాడో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇదే ప్రార్థన, ఇదే తంతు కలిగి ముందుకు సాగిపోవటం. నా ముందు పిడుగుపడుతుందన్నా కానీ దావీదు అన్నట్టు నా కుడివైపు 5,000 మంది, ఇటువైపు 10,000 మంది, ఎంతమంది ఎక్కడన్నా కూలుతున్నా సరే అపాయం నా ఎదురు సమీపించదు అన్నట్లుగా నేను చక్కగా పరుంటాను, చక్కగా నిద్ర మేలుకొని నా ప్రభువును స్తుతిస్తాను అన్నట్లుగా అదే పందాలో సాగిపోతా ఉంది నా ప్రభు కృపను బట్టి. నేను ప్రభు కృప ద్వారా ఎన్నో అనుభవాలు నేను ఎదుర్కొన్నాను. ఆ అనుభవాలు ఎన్నో నాకు నేర్పాడు. ఆ నేర్పిన దాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా ఏదో ఒక అనుభవ పాఠాన్ని, ఆ అనుభవాన్ని ఆ సందర్భంలో జోడించే మీ ఎదురు పెడుతున్నాను. నేను 9 సంవత్సరాల ప్రభుత్వ యాత్రలో ఎన్నో అనుభవాలు, ఎన్నో విలువైన పాఠాలు నాకు ప్రభు నేర్పాడు. ఆ అనుభవ పాఠాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క లేఖనానికి ఆ సందర్భం రాగానే ఏదో ఒక అనుభవాన్ని, ఉపమానాన్ని, సాక్ష్యాన్ని అక్కడ జోడించగలుగుతున్నాను. ప్రభు కృపను బట్టి అందరికీ అవి అందించగలుగుతున్నాను. ఎందుకు ఈ మాటలు చెబుతున్నట్టు నువ్వు ఒకవేళ సేవ చేయాలనుకున్నట్లయితే నీకు ఖచ్చితంగా అనుభవ జ్ఞానం లేకపోతే, ఒక విశ్వాసిగైనా సరే, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా సరే, అనుభవ జ్ఞానం లేకపోతే నీ వల్ల ప్రభువుకి ఎటువంటి మేలు లేదు. ఆ అనుభవ జ్ఞానం నీలోకి రావాలంటే కొంచెం నువ్వు నష్టపోవాల్సి వస్తుంది, నలగాల్సి వస్తుంది, బాధ ఇరుకు అనుభవించాల్సి వస్తుంది, వ్యాధిని కూడా ఓర్చుకోవాల్సి వస్తుంది. ఎదుగుతున్నాను గతంలో చెప్పే 6 రకాల 5 రకాల వ్యాధులని. మరి ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినా నాకు తెలీదు. అసలు వాటి మీద ఆలోచనే లేదు నాకు. ఒకటే ఒక ఆలోచన ఉంది, ఏంటంటే నా ప్రభు మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారము ఆయన అనుకున్నది తన కృప ద్వారా జరిగిస్తాడు. కంచె దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని అవంతరాలు కావచ్చు, ఎన్ని అభ్యంతరాలు కావచ్చు, ఎంతమంది కుట్ర పనొచ్చు, ఎంతమంది సేవే లేకుండా చేయాలనుకోవచ్చు, వాళ్ళకు సేవ లేకుండా పోతే తప్ప నాకు మాత్రం శుభ్రంగా ప్రభు అనుకున్నటువంటి గొప్ప సేవ నా ద్వారా జరిగిస్తాడు. అది నాకు తెలుసు. దేవుని చిత్త ప్రకారం దేవుడు ఎంచుకున్నటువంటి, దేవుడే ఉండి నడిపిస్తున్నటువంటి సేవ ఇది. దేవుడే నడిపిస్తున్నటువంటి సేవకుణ్ణి నేను. నా గొప్పతనం కోసం చెబుతున్నా, అవతలోడికి తెలియాలని చెబుతున్నా ఈ మాట. లోకంలో ఉన్నటువంటి సేవకులంతా ఒక ఎత్తుగా ఉంటారు, నేను ప్రత్యేకంగా ఉంటాను. ఎవరిలో కలవను. ఈ సంగతి సామాన్యుల కంటే మాంత్రికులకి ఎక్కువ బాగా తెలిసింది. మొన్న మధ్య అంటా ఉన్నారు, వేరే ఒకడు మాంత్రికుడికి పురమాయిస్తా ఉన్నారు పలానా అని. ఆ పక్కనున్నవాడు అంటున్నాడు, అందరిలాంటి సేవకుడు కాదురో, అతను డిఫరెంట్, మాకంతా తడిసి మోపడైంది, మొత్తం మేము ఖాళీ అయ్యాం. ఏం చెబుతున్నట్లేదు సార్, నువ్వు ముందుకు పోతే అర్థమైతులే నీకని. వారు గుసగుసలాడుట నాకు వినపడుచుండెను అని లేఖనం. నువ్వు ఏడ మాట్లాడుతున్నా నాకు ఏడ వినపడుద్ది ప్రభు కృపను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడ కుట్రలు పడినా, ఎక్కడ ఏం చేయాలనుకున్నా, అది నాకు చేయాల్సిన విషయం అయితే ఖచ్చితంగా నా ప్రభు నాకు చెప్తాడు. నేను మళ్ళీ ఒకరి ద్వారా ప్రార్థన ఫోన్ చేసి చెప్పాల్సిన పని లేదు. నేను అక్కడ నా రహస్య ఏజెంట్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ఏదన్నా తెలుసుకోవాలన్న ఆలోచన నాకు ఉండదు. నా ప్రభు చెప్పిందే నేను నమ్ముతాను. నా తల్లి చెప్పినా, ఇంకెవరైనా చెప్పినా, ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నా ప్రభు చెప్పాలా, ఇది కరెక్టే అని చెప్పాను. ఫైనల్గా ఆయన చెప్పాడంటే ఇక దాన్ని నమ్ముతా. సరే నువ్వే చూసుకో ప్రభు, నేను చేయగలిగేది ఏం లేదు అంట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో
దానిని నువ్వు పరీక్షించుచు ముందుకు సాగాలంటే పౌలు గారు ఎదుర్కొంటున్నటువంటి అంటే అలాంటి అనుభవాలే కాదు, కానీ ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క పిలుపుకు తగ్గట్లుగా ఆ అనుభవాలు ప్రభు నిర్ణయిస్తాడు. ఆ అనుభవాలకు తగ్గట్టుగా వెళ్ళిపోవాల్సిందే. నేను రాను అన్నా కానీ స్కూల్కి వెళ్ళనని మారం చేసిన పిల్లగాడిని తల్లి తండ్రి దుమ్ము దన్నుకుండా తీసుకుపోయి, టీచర్ గారు, మాస్టర్ గారు సాగు కొట్టేనా సరే చదువు నేర్పండి దీనికి వాడికి అని చెప్పని వస్తారు. రాని మాకు బయటికి కోలు కొక్కరాయంటే తల కిందకి కాళ్ళు పైకి అట్టేసైనా సరే. మేము చదువుకునేటప్పుడు అలాంటి శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు కాస్తంత చిన్న మాట అంటే మా అమ్మాయిని ఎట్టాను అంట, మా అబ్బాయిని ఎట్టాను అంట, నీకెవడురా ఇచ్చింది హక్కు అని చెప్పని పోయి కొట్టొస్తున్నారు తల్లి కానీ తండ్రి కానీ. కేసులు కూడా పెడుతున్నారు, చెప్పులతో కొడుతున్నారు. టీచర్లు, మాస్టర్ని, టీచర్ని ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు ఇంక వాడికి చదివేమవుతుంది, ఆమె చదివేమవుతుంది. మా అయ్య మా అమ్మ నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఇంకా గాలి వెధవలాగా గాలి సంబంధించిన అమ్మాయిగా నేను కూడా తిరగాలని తెగిస్తారు, నడుపు బిగిస్తారు. ఇక చేయాల్సిన రచ్చ కార్యాలన్నీ చేసి వచ్చి ఇంటికాడికి వచ్చి అమ్మా అమ్మా అని చెప్పని అమ్మ మీద పడిచి ఇక ఆమె వచ్చి అడ్డం నిలబడాలి. అప్పుడు ఇల్లు మొత్తం, ఇంటికి ఉన్న పరువు మొత్తం ఆడ బజార్లో పడి ఉండదు. అప్పుడు దాకా కళ్ళు తెరవబడవు తల్లికి కానీ తండ్రికి కానీ. అప్పుడు దాకా ప్రేమ 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 అని ఆ మమకారంతో వాళ్ళు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేసి చివరికి ఒక తెరవుతారు. ఎన్నో జీవితాలు చూశాను. మాకు ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా అనుభవం అనేది ఉంటేనే సేవ చేయగలుగుతాం, సేవలోకి ముందుకు పోగలుగుతాం. ఎప్పుడైతే ప్రభుకి ఏది ప్రీతికరమైనదో అది దానిని నువ్వు పరీక్షిస్తావో. ఈ పరీక్షించే విషయంలో ఒక చిన్న మాట చెప్పి నా మాటలు ముగిస్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. టైం చాలా అయిపోయింది. ప్రసంగం అయితే చాలా పెద్దది. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో అన్న దాంట్లో ఒక మాట, ఎక్కడో సముద్రం ఒడ్డున గుడిసెలు ఉన్నాయి. సముద్రం ఒడ్డున గుడిసెలు అంటే ఎవరుంటారండి? చేపలు పట్టే మత్స్యకారులు. ఆ తల్లికి ఎవరో చెప్పారు దేవుని యొక్క రాజ్య సువార్త. చెబితే ఆమెకు అర్థమైపోయింది దేవునికి ప్రీతికరమైనది ఏదో. ఆమె పరీక్షించుకుంది. ఏంటయ్యా ప్రీతికరమైనది అంటే నా సొంత రక్షణ. మొదటిగా నేను పాపిని అనే సంగతి ఆమెకు అర్థమైపోయింది. ఒక 50 సంవత్సరాలు వృద్ధురాలు. నేను పాపిని అన్న సంగతి ఆమెకు అర్థమైపోయి రక్షణ బాప్తీస అనుభవంలోకి వచ్చింది. ఇది మొట్టమొదటిగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవునికి ప్రీతికరమైనది ఏదంటే నీ సొంత రక్షణ, నీ ఆత్మ రక్షించుకోవాలి. అంతే. మా నాన్న అడ్డగిస్తున్నాడండి, మా అమ్మ అడ్డగిస్తుంది, మాకు అన్యుల యొక్క సాంప్రదాయ ప్రకారం వివాహాలు చేయాలనుకుంటున్నారు అని ఆడపిల్లలు ఎవరైనా వాపోవచ్చు, అంటే బాధపడవచ్చు. మగపిల్లలు ఎవరైనా బాధపడుతుండొచ్చు. నేనంటాను, నువ్వు యేసయ్య పనిలో యేసయ్యతో నడుస్తున్నప్పుడు నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకోవటానికి, నీ ఆత్మను రక్షించుకోవటానికి తల్లి ఎవరు తండ్రి ఎవరు అడ్డుపడతాను. ఆత్మ రక్షణ విషయంలో తల్లి తండ్రి అడ్డుపడ్డ ఎదిరించవచ్చు. దేవుని సంకల్పం చొప్పున దేవుని పనిలోకి ముందుకు వెళుతున్నప్పుడు అడ్డుబండగా ఉన్న సేవకుడైనా సేవకుడైనా తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళు ఇరువురు తలుపు ఇంకెవరున్నా సరే, ఎవరు అడ్డుపడుతున్నా ఎదిరించవచ్చు. వెళ్ళిపోయి నా ప్రభు సేవలో కొనసాగవచ్చు. యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలోన ఎక్కడో ఉందో మాట. సువార్త పుస్తకాల్లో నా ప్రభు అనేక పర్యాలు చెప్పిన మాట ఏంటంటే, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను, ఇహపాల తల్లినైన తండ్రినైనను, అలాగనే ఆస్తులనైనను
నా నిమిత్తం ఏదైనా కానీ మీరు కోల్పోయిన ఎడల పేతురు గారు అడుగుతాడు, యేసయ్యా నిన్ను వెంబడించను కదా, మరి నిన్ను వెంబడిస్తున్నందుకు మరి మా గురిగేది ఏంటి అని చెప్పని పేతురు అడగంగానే ప్రభు అంటాడు, నా పేరట తల్లినైనను తండ్రినైనను అక్క చెల్లెలనైనను అన్నదమ్ములనైనను ఆస్తులనైనను మీరు వదిలేసుకున్న ఎడల, లేదంటే కోల్పోయిన ఎడల ఇహ పరమందు ఎన్ని రెట్లు అంట? 100 రెట్లు, అంటే 100% మీరు దీవెనలు పొందుతారు అని ప్రభు లేఖనంలో రాసి పెట్టాడు. ప్రభు లేఖనంలో రాసి పెట్టాడు. నీ రక్షణకు అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరైనా సరే ఎదిరించవచ్చు. పోయి ఎందుకు ఎదిరించమంటున్నా అంటే, రేపటి దినాన రక్షణ సువార్త విన్నా నీవు ఒకవేళ ప్రభు చిత్తమై నెక్స్ట్ సెకండే కాలం చెల్లిందనుకో, అంటే నిన్ను ప్రభు పిలిచాడు అనుకో, భూమి మీద ఉన్నంతసేపే నువ్వు రక్షణ పొందాలా వద్దన్నది. ప్రభుని అడిగి మళ్ళీ వచ్చి బాప్తిసం పొందుతాంటే కుదరదు, ఇంక లేదు, అవకాశం అయిపోయింది అంటాడు ప్రభు. అంతా అయిపోయింది, నీకు ఇచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయి, నువ్వు ఇప్పుడు మళ్ళీ పోయి తీసుకుంటానని ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు? నువ్వు దెయ్యం అంటారు తప్ప నీకు బాప్తిసం ఎవరేరని. ఈ భూమి మీద ఉండగానే నీ ఆత్మను రక్షించుకోవాలి. ఎందుకు అంటున్నాంటే ఈ మాట, రేపటి దినాన బాప్తిస్మం లేకుండా నువ్వు ఒకవేళ కాలం చెల్లిపోతే, చనిపోతే డైరెక్ట్గా నిత్య నరకాగ్నినే నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది తప్ప ఇంక లేదు అవకాశం, ఇంక లేదు నీకు మళ్ళీ అవకాశం. ఆ పలానా పత్రికల్లో మళ్ళీ పరిశుద్ధులు మళ్ళీ ఒకసారి సువార్త పరలోకంలో చెప్పబడుతుందంటే, ఇక్కడ నువ్వు అంగీకరించాల్సింది పోయి ఇక్కడ నువ్వు అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడుతూ ప్రభు యొక్క ఘనమైన సేవ చేయడానికి ఇక్కడ నీకు అవకాశం ఉంది. అసలు ఇవన్నీ కాలదన్నుకొని ఆడకపోయిన తర్వాత పరలోకంలో ఆ పుట్పాటు మీద అందరి చేత చీచా అనిపించుకుంటూ బతకడం కంటే ఎదిరించి నిలబడి ప్రభు కొరకు రోషంగా బ్రతికి ఒక గొప్ప బహుమతి నువ్వు సంపాదిస్తే. దైవజనుడు ఒఫిరా గారు తన సూక్తులు అంటే సామెతలు సలహాల్లో ఒక మాట రాశాడు, దేవుని పనిలో నీ వంతు లేకపోతే నీకు బహుమతి నిల్లు. నీ వంతు అంటే నువ్వు కష్టపడేదైనా ఇచ్చే ధనమైనా అది లేకపోతే పరలోకంలో నీకు బహుమతి లేదు. నేను అంటాను, దాంతోపాటు జోడించేటప్పుడు ప్రభు యొక్క సంకల్పం ఏంటంటే రక్షణ పొందాలి. దానికోసం నువ్వు నిలబడకపోతే అప్పుడు కూడా నువ్వు బహుమతిని పోగొట్టుకుంటావు. మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. ఆ రక్షణ అనుభవంలోకి నువ్వు అడుగు వేయాలి. ఇది ఒకటి. అయితే ఈ వృద్ధురాలకి ఎవరు చెప్పారు? మొత్తానికి బాప్తిసం పొందింది, ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో ఆలోచించి అడుగు వేసి ఆ రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇలానే దైవజనులు ప్రసంగం చేస్తా ఉన్నారు. ఎన్నాళ్ళు అలాగ ఒట్టి చేతులతో బ్రతుకుతారు? మీ కొరకు కొంత గర్భఫలం కలిగి మీరు బ్రతకరా? ఎన్నాళ్ళు ఆ గొడ్డుబోతనం అనే బ్రతుకులో బ్రతుకుతారంటే, తర్వాత ప్రసంగిస్తుండగా ఈ తల్లికి అర్థమవుతుంది, నా కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నారు కదా, నాకు గొడ్డుబోతనం ఎక్కడుంది? అసలు ఏంటి అనుకుంటున్న లోపల దైవజనుడి ద్వారా మాట అందుతుంది. ఏంటా మాట అంటే, భౌతికమైన గర్భవాసాన పుట్టినటువంటి సంతానం కాదు, ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన కలిగి నువ్వు కనేటువంటి ఒక వ్యక్తికి వెళ్తావు, స్వార్థ చెప్పాలి, వెంటనే ఆ వ్యక్తి పేరును ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి అక్కడ ప్రసవ వేదన పడి పరిశుద్ధాత్మ దేవ నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిలో కార్యం జరిగించి రక్షణ అనుభవంలోకి తీసుకురాని నీ వ్యక్తిగత సాక్ష్యం సువార్త విన్న సువార్త నువ్వు అందిస్తావు. దాన్ని బట్టి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రసవ వేదన పడుతుంటావు. ఆ ప్రసవ వేదంలో నువ్వు ఆత్మను కనగలుగుతావు అనగానే అప్పుడే బలు పెరిగింది. మేము ఉంటున్న గోడెంలో ఆ సముద్రం ఉంటున్న చాలా మంది ఉన్నారు, నశించిపోతారు.
వాళ్ళందరినీ రక్షించాలి ప్రభువా ప్రభువా ప్రభు అంటూ ప్రార్థన చేస్తుంది. ఏడు ప్రార్థన చేస్తే 10 ఇళ్ళకి కనపడుతుంది, అటు 10 ఇళ్ళు ఇటు 10 ఇళ్ళకి కనపడుతుంది. వినపడుతూ ఉంటే ఆడ దొరికింది ఈ ముసలిది లేనిపోయిన తలకాయ నేపి వదిలిపెట్టకుండా అందరిని రక్షించని చెప్పని ప్రార్థన చేస్తుంది. ఎవడురా ఈ ఒక రక్షణ ఇప్పించిందని చెప్పి అనుకుంటున్నారు అందరూ. ఈ లోపల కొన్ని వారాలు గడుస్తూ ఉండగా ఒక రోజు ఒక ప్రసంగం ఉంది. పలానా దైవజనుడు పలానా ప్రాంతంలో ఉంటాడు. ఆ దైవజనుడు ఒక ప్రసంగం చేస్తే సమాజాలు దేశాలే మార్పు చెందాయి, మీకు తెలుసా అని ఏమో ప్రశ్న పడ్డది. ఆ దైవజనుడు మేమున్న గూడానికి రావాలి ప్రభు అని మనసులో ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న గుడిసెలో కూర్చొని మొదలుపెట్టింది ఆ ప్రార్థన. ప్రభువా పలానా దైవజనుడట ఒక్క ప్రసంగం చేస్తే దేశాలు ఊళ్ళు సమాజాలు రక్షించబడ్డాయట. అంత ప్రభావితం చేసేటువంటి బలమైన వాక్శక్తి ఆ దైవజనుడు ఉందట. అయ్యా ఆ దైవజనుడు మా ప్రాంతానికి నడిపించు అయ్యా ఇదిగో తండ్రి మా ప్రాంత ప్రజలకు ఆ దైవజనుడు ద్వారా సువార్త అందించని కొన్ని రోజులుగా ప్రసంగం అలా ప్రార్థన చేస్తూ ఉంటే అదే దైవజనుడు ఓ సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తనున్న ప్రాంతం నుంచి సముద్ర ప్రయాణాలు ఆ రోజుల్లో ఓడలో సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రియల్గా జరిగిన సంగతి. ఆ తల్లి ఎక్కడైతే మొరపెడుతూ ఉందో ఆ మొరపెడుతున్న ఆ ప్రాంతం సరిగ్గా రాగానే ఆ ఓడ రిపేర్ వచ్చింది. ఓడ యాజమాన్యం చెప్పింది ఇంచుమించుగా 4-5 వారమైనా పట్టొచ్చు, 4-5 రోజులు కానీ వారం రోజులు కానీ పట్టొచ్చు రిపేర్ అయ్యేసరికి. నీళ్ళ మీద వ్యవహారం కాదు, తెలియంది ఏముంది, అర్థం చేసుకోండి అని చెప్పని. మీరు ఇంకా ఇక్కడ ఉండటం కొంచెం కష్టం అనిపిస్తే సమీప దగ్గరలో కనబడుతుంది ఊళ్ళు ఉన్నాయి, అలా విజిట్ చేసి వస్తామని చెప్పంటే చూసి వస్తామనుకుంటే హెల్ప్ బోర్డులు ఉన్నాయి, మాకు దగ్గర కొంతమంది అటు నడిపేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు వెళ్ళి చూడవచ్చు అని చెప్పంటే ఈ దైవజనుడు హృదయం ప్రేరేపించబడుతుంది. ఈ తల్లి ఉన్న ఆ గోడెంకి ఆ ప్రాంతానికి వెళ్ళని దైవజనుడు హృదయం ప్రేరేపించబడుతుంటే ఆయన హెల్ప్ బోర్డు తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం యొక్క సాంప్రదాయాలు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటన్నది ఈయన మామూలుగా పౌలు గారి లాగా ఆ ప్రాంతాన్ని అంతా తరిచి చూసే ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. పౌలు గారు కూడా ఏ సమాజంలో ఈ ప్రాంతానికి సువార్త చేయడానికి వెళితే ఆ ప్రాంతంలో విగ్రహారాధన ఎంత బాగుంది, ఆ మనుషుల యొక్క మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ యొక్క అభిరుచులు ఏంటన్నది పసిగడతారు. ఈయన కూడా అలాగనే చూసుకుంటా వస్తా ఉంటే ఈయన పేరు ఎత్తి ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఈయన పేరు మాత్రమే అర్థమవుతుంది ఆయనకి. చివరికి అడిదిరిగి వచ్చి ఆ తల్లి గుడిసె గాడకు వచ్చి నిలబడ్డాడు. ప్రార్థన చేస్తా ఉంది వదిలిపెడుతుందా. ఆ ప్రార్థన అయిపోయిందాక ఆయన ఆ గుడిసె ముందే నిలబడ్డాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది ఆ తల్లి. ఎవరయ్యా నువ్వు? ఇక్కడ ఓడ చెడిపోతే ఇన్ని రోజులు పట్టుద్దంటే కొంచెం ఈ ప్రాంతం ఎలా ఉండదో చూద్దామని చెప్పి వచ్చాను. సరే ఇప్పుడు ఏంటయ్యా ఈ ప్రాంతం అంతా నాకు కొంచెం చూపిస్తావా అని చెప్పంటే దాన్నే ఉంది చూపిస్తాలే అని. ఆ మాట మాట్లాడితే ఇప్పుడు దాకా నువ్వు ఒక దైవజనుడు పేరెత్తి ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ దైవజనుడు నీకు తెలుసా అంటే తెలియదు. ఆయన ఎప్పుడైనా చూసావా అంటే చూడలేదు. మరి చూడలేదు తెలియదు కదా, మరి ఆయన ఎలా వస్తాడంటే నా యేసే నడిపిస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడంటే నడిపిస్తాడు అనగానే ఈయన మోకాళ్ళు వేసాడంట ఆమె ముందు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. నా ప్రభువా నీ సంకల్పం ఎంత గొప్పది, నీ ప్రజలను రక్షించుకోవడానికి ఈ దీనురాలు చేస్తున్న ప్రార్థన విని ఆ ఓడకు రిపేర్ వచ్చేలా చేసి నన్ను ఇటు నడిపించావు, ప్రేరేపించి ఇందుకోసమా అని చెప్పని ఆ తల్లిని అడిగాడంట. ఆ దైవజనుడిని ఎప్పుడైనా చూసామంటే చూడలేదా అంటే ఆ దైవజనుడు నేనేనమ్మా. ఎవరు పోయి అంటే
ఆ గోడెంలో ఉన్న వాళ్ళందరూ కబురు పెట్టిందంటే నేను ఇన్ని రోజులుగా ఏ దైవజనుడి కోసం అయితే ప్రార్థించానో ఆ దైవజనుడికి మా ఇంటి ముందే ఉన్నాడు, రండి అని చెప్పని ఆ గోడెంలో ఉన్న ఆ సముద్రం ఒడ్డున ఆ గోడెంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తే ఆ వారం రోజులు అక్కడే సువార్త చెప్తే ఆ దైవజనుడు ఆ గోడెం మొత్తం రక్షించబడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో ఈమె పసిగట్టింది కాబట్టి దాని విషయంలో ముందుకు అడుగులు వేసి మొదటిగా రక్షణ అనుభవంలోకి వచ్చింది. రెండవదిగా ఇతరుల యొక్క రక్షణ కొరకు ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడింది. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో పౌలు ఎరిగాడు కాబట్టి రక్షణ అనుభవంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆత్మల సంపాదకుడిగా మారిపోయాడు. ఆ తర్వాత సంఘాలు గడతా మొదలు పెట్టాడు. ఆ తర్వాత సేవక గణాన్ని కూడా సిద్ధపరచడం మొదలుపెట్టి తన తదనంతరము తిమోతిగా ఆ బాధ్యతలను అప్పచెప్పి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ప్రభువుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించచ్చు. వెలుగు సంబంధులుగా అటు పౌలు గారు కానీ ఆ దైవజనుడు కానీ వృద్ధురాలు కానీ వెలుగు సంబంధులుగా నడుచుకొనుడని చెప్పడానికి కారణం వాళ్ళు నడిచారు కాబట్టి నడుచుకోమని మనకు సలహాలు ఇస్తున్నారు. ఈ లేఖనం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. మరి మనం వెలుగు సంబంధముగా క్రీస్తు రక్తంలో కడగబడ్డాము కదా, ఇప్పుడు ఎంతమంది ఆత్మను రక్షించగలిగాం? ఆల్మోస్ట్ నేను సంఘంలో కదిలిస్తే, ఎవరినైనా కదిలిస్తే నేను సేవకుడు సేవ మొదలు పెట్టిన కాడి నుంచి ఉన్నాను తెలుసా అంటారు చాలా మంది. ఓకే, నీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి? లేదంటే నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ బ్రతుకును బట్టి ఎన్ని ఆత్మలు సంఘానికి రాకుండా దూరం అయిపోయాయి. వస్తున్న వాళ్ళు కూడా దాని బతుకు ఎట్ని అంటారు, వాళ్ళు దాని బతుకే సరిలేదు, వాడి బ్రతికే సరిలేదు, మేము ఆడకొచ్చి నేర్చుకొని మా బ్రతుకులు మార్చుకొని మా బ్రతుకులు తెల్లారే పరిస్థితి ఎప్పుడు? ఈ వ్యక్తులను బట్టి ఆ సంఘమే తేడాన్ని ముద్రేసి పక్కెళ్ళిపోతుంది తెలుసా? 69వ కీర్తన 6వ వచనం అంటే నాకు భయం. దేవా నీ కొరకు కనిపెట్టువారు, దేవా నీను వెదుకువారు. వెతికేవాళ్ళు ఎవరంటే రక్షణ కోసం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పని లోకంలో ఎన్నో రకాల తిప్పలు పడి ఒక ఒడ్డునొయ్యి ఇక్కడ కాదు ఆ యేసు ప్రభు దగ్గరికి అని వస్తే మా బ్రతుకులు మారుతాయని వచ్చే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు అడ్డుబండలుగా మారితే పలానా వ్యక్తిని బట్టి నేను రావట్లేదంటే ఇక అంతే చాలు, క్రీస్తు న్యాయపేట మీద నువ్వు ఉత్తరవాది అయిపోతావు. చెప్పు, పలానా వ్యక్తి ఇలా ఆగిపోయాడు నిన్ను బట్టి రక్షణకు రాకుండా అని అడుగుతాడు. ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కనిపెట్టువారు అంటే వెదుకువారు అంటే రక్షణ పొంది ప్రభు కోసం వెదికే వాళ్ళు అంటే ఆయన ప్రసన్నత కోసం, ఆయన కరుణ కటాక్షాల ఆత్మ కోసం ఇలా వెతికే వాళ్ళు ఉంటారు. అక్కడ రక్షణ పొందిన వాళ్ళు నీ బ్రతుకు, నీ మాట, నీ తీరును బట్టి వాళ్ళు కూడా హట్ ఇలా బ్రతుకులేదు సార్ లేవు, వీళ్ళతో సహవాసం చేస్తే నేను కూడా తేడా పడిపోతాను, ఇక్కడ ఉండకూడదని సంఘాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. నువ్వు ఇంటికాడ ఉంటున్న దాన్ని బట్టి కూడా సంఘానికి రాకుండా ఉంటారు. దైవజనుడి ద్వారా ప్రసంగమే గొప్పగా జరుగుతూ ఉంటుంది, ఇళ్ళ బతుకులు చూస్తే చండాలంగా ఉంటా ఉంటాయి అని కూడా సాక్ష్యం వాళ్ళే ఇస్తారు. దాన్ని బట్టి చాలా మంది ఆగిపోతే వారి విషయంలో కూడా క్రీస్తు న్యాయపీఠం మీదట లెక్క అప్పచెప్పాల్సిందే. నా ప్రమేయం ఏమీ లేదండి, కానీ వాళ్ళు మాత్రం ఇలా అయ్యారు అలా అయ్యారు, నా తప్పేం లేదని చెప్పని ఒకవేళ మన మనము ఒప్పించుకోవడానికి నేను చాలా విషయాలు చెప్తూ ఉంటాను. నీ మాటలను బట్టి నీ చుట్టూ ఉన్న వారిని ఒకవేళ నువ్వు వాళ్ళ నోళ్ళు మూయించగలవేమో కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా నువ్వు లెక్క అప్పచెప్పాల. కొంతమంది ఎలా ఉంటారంటే ఇక్కడ 50వ కీర్తన 18వ వచనంలో నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు,
వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేను, కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. ఏమంటున్నాడు ఇక్కడ లేఖనం ద్వారా భక్తుడు? దొంగలను చూచినప్పుడు వానితో ఏకీభవించదు అంటే నువ్వేం చేయవు. అవతలోడు తప్పు చేస్తా ఉంటే నీకు తెలిసి కూడా మౌనం వహిస్తావు అంటే నువ్వు సహకరించటం అనేది. అది వ్యభిచారులతో సాంగత్యం అంటే స్నేహం చేస్తావు. వాళ్ళు పాపం చేస్తున్నారండి, నేనైతే చేయట్లేదు కాబట్టి నేను పర్ఫెక్ట్ అనుకుంటావు. కాదు, వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు దాన్ని నువ్వు ఖండించాలి, ఖండించి పక్కకు రావాలా. కానీ వాళ్ళు పాపం చేస్తున్నారులే నాకెందుకని నువ్వు పక్కనే ఉన్నా కానీ వారితో నువ్వు పాలివాడిగా పాలిదానిగా మారిపోతావు. చివరికి ఈ కారణాన్ని బట్టి కూడా ప్రభు న్యాయపీఠం ముందుకు తీసుకొస్తాడు. కొంతమంది కొన్ని విషయాల్లో అమ్మ సంఘ కాపరి ఇలా అండి అలా అండి ఆయన చేశాడు కానీ నేనేం చేయలేదని. మరి నిజం నీకు తెలుసుగా, ప్రభు క్రీస్తు న్యాయపీఠం మీదట దీన్ని ఖండిస్తాడని తెలుసు కదా. పైన నాయకుడైనంత మాత్రాన ఖండించాలన్న సంగతి నీకు తెలియదా? పేతురు సంఘముల అపోస్తుల్లో మొదటి వాడు పేతురుకే. పేతురు నువ్వు కేఫావి, బండవి, ఈ బండ మీద నా సంఘాన్ని గడుచాను, దీని ఎదుట ఈ సంఘం ఎదుట పాతాళ లోకం యొక్క ద్వారములు నిలవనేరవు, పరలోకం యొక్క తాళం చెవి నీకు ఇస్తున్నాను. భూమి మీద బంధిస్తావు వాటిని పరలోకంలో బంధిస్తాను, భూమి మీద విప్పుతావు అది పరలోకంలో విప్పుతానని అధికారం పొందినటువంటి పేతుర్ని అపోస్తుల కార్యం 10వ అధ్యాయం తర్వాత పౌలు గారు లైన్లోకి వస్తాడు. అప్పటికి జూనియర్ అయిన ఈ పౌలు గారు పేతురు గారిని నిలదీస్తాడు. నువ్వు ఇది కరెక్ట్ కాదు, ఇది చేయటం తప్పు, నువ్వు ఎంత చెప్పినా సరే అది కరెక్ట్ కాదు, ఇది తప్పని ఖండించాడు. దానికి పేతురు కూడా సైలెంటే తలదించాడు. వాస్తవం ఇది తప్పు. యూదులను బట్టి అన్ని జనుల్లో వాళ్ళ మధ్యలో పోయి కూర్చోగానే భోజనం చేస్తా ఉన్నాడు. వెంటనే యూదులందరూ రాగానే వాళ్ళ మధ్యలో నుంచి టక్మని పైకి లేసి వాళ్ళకి నాకు సంబంధం లేదని పక్కకు వచ్చి నిలబడుచుండు. ఇట్లాంటి సంగతిలో ఉంటే చాలా మంది సేవకుల మధ్య మా మినిస్ట్రీ వ్యవస్థాపకులండి అలా చేస్తే తెలుసు, నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలా? ప్రభు అడిగే ప్రశ్న ఇది. మరి నీకు ఉదాంతంగా పౌలు పేతురు యొక్క సందర్భం అపోస్తుల కార్యం 10వ అధ్యాయం కాడ కనపడుతుంది కదా. ఏం చదవలేదా? ఎన్నిసార్లు ప్రసంగం చేసి ఉంటావు? దీన్ని బట్టి కూడా నిన్ను క్రీస్తు న్యాయపీఠం మీదట వ్యభిచారులతో నువ్వు స్నేహం చేసినట్టుగా, దొంగలతో నువ్వు ఏకీభవించినట్లుగా నిన్ను తెచ్చి పెడతాడు. అందుకే నిర్మోహమాటం లేకుండా ప్రభు ఒకవేళ ఏదన్నా ఖండితమైన ఏదన్నా మాట చెప్తే కరాఖండికి చెప్తా. హెస్కేల్ గ్రంథం 3వ అధ్యాయం అని హెస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం చూడండి. ఒకడు తప్పు చేస్తుంటే నేను కరెక్ట్ కాదు ఖండించు అని చెప్పినప్పుడు ఖండించు, లేదంటే అతని యొక్క ఆత్మ విషయంలో న్యాయపీఠం మీదట నిన్ను లెక్క అడుగుతానన్నాడు. నేనెందుకు నీ ఉత్తరవాది కావాలా? నిన్ను బట్టి నేనెందుకు నరకానికి పోవాలి? పోయేవాడు సరి చేసుకుంటేనేమో పరలోకానికి పోతావు, సరి చేసుకోకపోతే నరకానికి నువ్వు పోతావు. నా వంతు నేను చవటం వాటికే. ఉందా లేదా సాక్ష్యం? అక్కడ పౌలు గారు పేతురు గారిని ఖండించినట్టుగా, గద్దించినట్టుగా. వెలుగు సంబంధిగా ఆడ నడిచాడు, వెలుగు సంబంధిగా ఉండి బ్రతకండి అని ఈరోజు మనం హెచ్చరిస్తున్నాడు. మరి మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ప్రభు పాదాలు పట్టుకొని ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభుకి ఏది ప్రీతికరమైనది నువ్వు చేస్తున్నావు, ప్రభుకి ఏది ప్రీతికరమైనది చేస్తూ కూడా వెలుగు సంబంధిగా బ్రతుకుతున్నావో, లేదా నీ బ్రతుకును బట్టి అనేకులు జారిపోతున్నారు, సంఘానికి రాకుండా పోతున్నారు. లేదంటే నీ పైన ఉన్న నాయకుడు ఒకవేళ కావచ్చు తప్పు చేస్తున్నప్పుడు ఖండించమని కూడా లేఖనం ఉంది. పేతురు గారిని పౌలు గారు ఖండించాడు, బా ఇది కరెక్ట్ కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పారు. పేతురు కూడా ఏం మాట్లాడాల. ఆ తర్వాత గలతీ పత్రిక 2వ అధ్యాయంలో స్తంభములుగా ఎంచబడిన కేఫా, యోహాను, యాకోబు అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని
వారితో పాటు సహా పనివాడిగా ఎంచి వారి కుడి చేయిని సహకార సూచనగా నాకు ఇచ్చారు, నన్ను బలపరిచి ముందుకు నడిపించారని పేతురు పౌలు గారు మళ్ళీ కలిసి సేవలో ముందుకెళ్తున్నట్టు కూడా లేఖనం సాక్ష్యం ఉంది. ఇవన్నీ మనకు తెలుసు. ఎన్ని తెలిసినా కానీ, చేస్తుంది తప్పైనా కానీ ఏదో కాపాడాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు మొత్తం ఊడ్చుకొని పోతుంది. మొత్తం పోయి ఆ న్యాయపేట మీద నిలబడాలి. అధికారిక ఏడ గద్దించి నువ్వు పరలోకంలోకి చేరటం ప్రభు సంకల్పం చొప్పున పరలోకంలో చేర్చబడటం దేవుని చిత్తమా, లేకపోతే నీ పైన ఉన్న కాపరి లేదా వ్యవస్థాపకుడిని బట్టి అతనితో పాటు నువ్వు కూడా వచ్చి ఒక నేరస్తుడిగా అక్కడ నిలబడటం దేవుని చిత్తమా, నీకు ఇష్టమా? చెప్పు. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ఎక్కడైనా పొరపాట్లు ఉంటాయా నన్ను క్షమించమని బతిమలాడుదాం. అటు కృప, ప్రభు కృప చేత మనకి దేవునికి ఏది ప్రీతికరమైనదో అది పరీక్షించి అది చేస్తూ వెలుగు సంబంధులుగా బ్రతికి అనేకులు వెలిగించే వారిగా ప్రభు మహా ఉచిత కృప చొప్పున ఈ కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుని అడుగుతాం. నా ప్రభువా, నీకు ఏది ప్రీతికరమైనదో అది అదిగో ఆ తల్లి గాని పౌలు గారు కానీ గుర్తించారయ్యా. గుర్తించారు కాబట్టి ఆత్మను రక్షించుకున్నారు. ఆత్మను రక్షించుకున్న తర్వాత నా ప్రభు పని చేయాలని చెప్పని ఆత్మ సంపాదకులుగా మారిపోయారు. ఆత్మ సంపాదకులుగా మారిపోయినటువంటి పౌలు గారు కాదు ఇక సంఘాలు కట్టాలి, సంఘాలు కట్టడమే కాదు, ఇక కాదు నా ప్రభు కొరకు సేవక గణాన్ని సిద్ధపరచాలని నీకు ప్రీతికరమైనది ఏదో యోచించారు, ఆలోచించారు కాబట్టి ఇలాగ అడుగులు వేస్తూ వెలుగు సంబంధులకు వారు బ్రతికారయ్యా. నీ కృప చేత చెప్పబడిన 3 బ్రతుకుల జీవితాలను బట్టి నీకు స్తోత్రాలు. ఆ 3 బ్రతుకుల యొక్క జీవితాల్లో ప్రభా నీకు ప్రీతికరమైనటువంటి పని మేము కూడా చేసి నిన్ను మహిమపరుచున్నట్లుగా ఏది నీ చిత్తమో ఏది మాకు ఇష్టమో దేవా అది నీ చిత్తమే మా ఇష్టమై ఉండి నీ చిత్తాన్ని పరిపూర్ణ సంతోషంతో నెరవేర్చి మహింపరిచే భాగ్యం నాకు మాకు దయచేయను. వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. రక్షణ పొందుటకు ఎవరైనా అడ్డుగా ఉన్నట్లయితే, నీ సేవకు అడ్డుగా సేవ ప్రణాళిక అడుగులు వేయకుండా అడ్డుగా ఉన్నట్లయితే వాళ్ళని తృణీకరించమంటున్నావు. త్రోసివేసి ముందుకు అడుగు వేసి నీ గొప్ప సేవకు సిద్ధపడమంటున్నావు. ఎంతమంది నీ బిడ్డలు అలా ఉన్నారు అడ్డు ఆటంకాలతో. ఆ అడ్డు ఆటంకాలు తొలగించి నీ చిత్త ప్రకారం నీ బిడ్డలు అడుగులు వేసి నీ గొప్ప సేవ చేయనట్లు సహాయం చేయి. మాకు ముందున్న అవసరతలు ఎన్నో ఉన్నాయ్యా, కనికరించండి. ఆ మందిరం ఎలా ఇదిగో తండ్రి పాడైంది నువ్వు చూస్తున్నావు. దాని విషయంలో కావాల్సిన ఆర్థిక సహాయం మాకు దయచేయండి. నీ చిత్త ప్రకారం నువ్వు అనుకున్నట్లుగా ఆ మందిరాన్ని ప్రభు పై కప్పు భాగాన్ని సిద్ధపరచండి. దేవా గొప్ప సంతోషకరంగా మేమంతా కలిసి ఆరాధించి మహిమపరచడం కూడా సహాయం చేయండి. పరిచయంలో వ్యక్తిగతంగా చాలా అవసరతలు ఉన్నాయి. ఆ విషయాల్లో కృప దయచేయండి. నీ కృప ద్వారా సహాయం అందించండి. అలాగే ఇదిగో ప్రభు ముందున్న సంఘ క్రమాలన్నింటిలో మీరు చూడండి. ఎండల తీవ్రతను తగ్గించి నా ప్రభు మాకు అందరికి మంచి ఆరోగ్యాలు కలుగునట్లు సహాయం చేయండి. అన్ని విషయాలు కృప దయచేయండి. మా కోసం ప్రార్థించమన్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత తీర్చు. మా కోసం పరిచయం కోసం అన్ని విషయాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించి నీ సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోండి. ఈ సమాజంలో ఇళ్లలో పనులు పెడుతూ హోటల్లో ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్ పనులని మున్సిపాలిటీ పని అని భవనాలకి బేల్దారి పని పెయింట్ పని పలు రకాల పనులు పెడుతున్న బిడ్డలు చిత్తుగాతాలు ఏరుకోవటానికి కానీ అయా చిల్లర కొట్టు వ్యాపారాలని టిఫిన్ అని అయా పునుగు బజ్జాని ఇలా పలు రకాల పనులు వ్యాపారాలు కలిగిన వాడు అందరినీ దీవించు. అన్ని విషయాలు కాపుదల దయచి ఈ పనులు పెడుతున్న వాళ్ళు ఆడపిల్లలను ప్రత్యేకమని కాపాడు. రానున్న విద్యా సంవత్సరంలో ఏ బిడ్డలు ఎటువంటి చదువులు చదవాలని నువ్వు నిర్ణయించావో ఆ నీ నిర్ణయం చొప్పున తల్లిదండ్రులు బిడ్డలను చదివించుకోవడానికి కావాల్సిన ఆర్థిక సామర్థ్యం దేవా భౌతికంగా కావాల్సిన సామర్థ్యం కూడా దయచేసి నీ కృప ద్వారా వారు చక్కగా వారి బిడ్డలను చదివించుకున్నట్లుగా సహాయించి తద్వారా మంచి భవిష్యత్తులో ఆ బిడ్డలకు దయచి మంచి ఉద్యోగాలు కూడా వారికి దయచి
తల్లిదండ్రులకు ఓతంగా వారు ఉండినట్లు సహాయం ఇచ్చి అన్ని విషయాలు కృపానుగ్రహించమని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ నీ చిత్తమే తాగి స్వస్థపరచు అయా. ఇదిగో తండ్రి, నువ్వు అనుకున్న కార్యం జరిగించమని, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్ర దర్శనం స్వప్నాలు చూపించబడ్డాయి. సమస్త చీకటి శోధనడి ప్రభావం నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటిని ప్రభావాన్ని బంధించి లయపరుస్తున్నాం మా తండ్రి. బంధించి లయపరిచిన నీకు స్తోత్రాలు 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 అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళ నిద్ర దర్శనం స్వప్నాలు చూపించబడ్డాయి. సమస్త మంచి కళ మంచి దర్శనం స్వప్న నిద్ర చూసి సమస్త మంచి ఏసునామమును త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చు తండ్రి. ఏసునామం త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. నీ సంకల్పం, నీ చిత్తం, నీ ప్రణాళిక ఏమన్నదో సేవ పట్ల మా పట్ల అది నెరవేర్చబడకుండా అడ్డుగా ఉన్న దుష్టుడు వాడి దోతలు చీకటి అంధకార శక్తులను తొలగించు. ఒకవేళ వ్యక్తులు అడ్డుగా ఉన్నా, సేవకులు ఎవరు అడ్డుకున్నా వారితో నువ్వు మాట్లాడు. నీ చిత్త ప్రకారం అడ్డులు తొలగించి నువ్వు అనుకున్నదే జరిగించి దేవ మా ద్వారా నీ పని జరిగించి నువ్వు మాత్రమే మహింపొందుము. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని అందరూ నీ కృపాహస్తాలుగా లేఖనం ప్రకారం అప్పచెప్పుకుంటూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసును తనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నీ కృపాహస్తాలుగా నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన శబ్దాంతరాల ద్వారా విన్నా, అలాగే సెల్ ఫోన్ ద్వారా విన్నా, అలాగనే ఈ వీడియో ద్వారా వింటున్నా, ముందు వినబోతున్న అలాగనే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులందరికీ నిత్యత్వము చేరుపర్యాతరు సదాకాలము చూడే ఉండి ప్రభు చిత్త ప్రకారం ఆయన ప్రీతికరమైనది ఏదో యోచించి దాన్ని చేసి వెలుగు సంబంధములుగా మారి వెలుగు సంబంధమైన బ్రతికి అనేకులు వెలిగించే వారిగా చేసి తద్వారా ఆయన మన ద్వారా మహిమ పొందునుగాక. అలాగూ ప్రభు చేయునుగాక. అలాగూ చేసిన దేవునికి స్తుతియు ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రభేసు రక్తమునకేచి ప్రభేసు నామము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు ఎంత ప్రమాదకరమైన మంత్ర ప్రయోగాలు సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. వాటి విషయంలో యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికీ వందనాలు. ప్రభు కృప పరిశుద్ధాత్మ మీ అందరికీ తోడై ఉండి తన చిత్తానుసారముగా నడిపించునుగాక. ఆమేన్.